అందరికీ నమస్కారం. సంచిక స్వాధ్యాయ సంయుక్తంగా నిర్వహిస్తున్న విశిష్ట సాహిత్య కార్యక్రమం సంభాషణం. ఈరోజు సంభాషణలో తమ సృజనాత్మక రచనల గురించి, సాహిత్య ప్రయాణం గురించి వివరించడానికి శ్రీ విహారి గారు, సీనియర్ మోస్ట్ రైటర్, మనతో ఉన్నారు. నమస్కారం అండి విహారి గారు. నమస్కారం మురళీకృష్ణ గారు. విహారి అనగానే ఇది ఒక కలం పేరు అని తెలుస్తుంది. సో మీ అసలు పేరు నిజానికి మీరు మర్చిపోయి ఉంటారేమో అని అనుమానంగా ఉంది. సో మీరు విహారిగా, అసలు పేరు నుంచి విహారిగా మారడానికి కారణాలు ఏంటి, అండ్ విహారి ఎంచుకోవడానికి కారణం ఏంటి చెప్తూ మీ సాహిత్య ప్రయాణం ఎలా ఆరంభమైందో వివరిస్తారా? చాలా సంతోషం. జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి నా పేరు. జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి గారు. ఇప్పుడు వింటున్నాను మీ పూర్తి పేరు. అది 1955 తర్వాత నేను SSLCతో చదువు మానేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు 55లో 61 వరకు అక్కడ ఇక్కడ ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి, మా ఫాదర్ చనిపోవటము, 5 సిస్టర్స్ని మెయింటైన్ చేసి రావటం, అవన్నీ బాధల్లో. మీరు పెద్దవారా ఇంటి? నేను ఒకడిని. అందువలన కొంచెం ఇబ్బందుల కారణం వలన చదువు ఆపేసేసి ఆ 5-6 సంవత్సరాలు నేను లైబ్రరీలో చదువు చేశాను. అక్కడ అనేక గ్రంథాలని, అంటే ప్రత్యేకించి ఫిక్షన్ కంటే కూడా నాన్ ఫిక్షను, ఆంగ్ల భాషల్లో రెండింటిలో కూడా చాలా ఎక్కువగా చదివాను. దాని తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే, పద్యంలో నాకు చాలా పట్టు ఉన్నది మొదటి నుంచి కూడా. నేను చదువుకునే రోజుల్లోనే ఉత్తరాలని మా మేనమామలు, అంటే కవులకి, ఆయన వాళ్ళు చాలా పెద్ద కవులు, మా అమ్మ తరఫున ఆనువంశికంగా పెద్దవాళ్ళు ఉన్నారు. చందోల్ శాస్త్రి గారు అని చెప్పి, ఆయన ఋషితుల్యులు. మన తిరుపతి వెంకటేశ్వర కవులు వాళ్ళు అవసానం చేస్తూ ఎక్కడో మేసమ 2 భాషలకు మేమే కవీంద్రుల మనసు అని మొదలు పెట్టంగానే, ఆగండి, చందోల్లో వెంకటపై శాస్త్రి గారు, రాఘవరాణ శాస్త్రి గారు ఉన్నారని ఎవరు ఆయన ఆపారు. ఆపితే ఆయన అన్నాడు, అప్పుడు మేము చేస్తున్న సవాలు కవులకి గాని ఋషులకి కాదు అన్నాడు. సో అంత పీఠంలో, ఒక పెద్ద పీఠంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన మా రాఘవనారాయణ శాస్త్రి గారు నమోన్నమ, ఈవేళ గురు పూర్ణమి కూడాను. ఆయన మా తల్లికి కజిన్ బ్రదర్. ఆ విధంగా, అది కాక మా మేనమావ కవి, అది కాక మా పెద్దమ్మ కొడుకు ఒక ఆయన తాడేపల్లి సాంబమూర్తి శాస్త్రి అని. ఆ కాలంలో ఆయన 36 సంవత్సరాలకే మరణించినప్పటికీ కూడా కాశీ పండితులతో చాలా తర్క వేదాంత మీమాంసల్లో చాలా పెద్ద చేసిన వాడు. సో ఎందువలనో తెలియదు కానీ, అదిగాక నేను స్కూల్ డేస్లోనే భగవద్గీత పద్యాలు, భాగవతము, రామాయణము ఇవన్నీ చదవటము, పోటీల్లో ఎలక్యూషన్ కంటెస్ట్ అనేవాళ్ళమే, వక్తృత్వం అలాంటివి, వాటిల్లో కొంచెం చాలా యాక్టివ్గా ఉంటూ ఉండేవాడిని. అందువల్ల నాకు పద్యం మీద వచ్చింది. ఇప్పుడు ఏమైనా గుర్తున్నాయి ఆ కాలంలో రాసిన పద్యాలు? ఆ కాలంలో రాసినవి అదేంటది, వ్యాసకాశి అని, పన్నా, అలాంటివి కొన్ని రాశాను, విశ్వనాథ నాయకుడు అలాంటివి. కానీ అవన్నీ కూడా ఆ కాలంలో చిన్న చిన్న వాటిలో ఎక్కడో మామూలు మనం స్కూల్ మ్యాగజైన్స్ లాంటి వాటి పడిపోయినాయి. అప్పుడు వాటి ప్రాధాన్యం కూడా తెలియదు, మనకి తెలియదు. అయితే ఆ పద్యం మీద పట్టు ఉండటం వలన ఏంటంటే, 55, 61 మధ్యలో నేను చెప్తున్న సమయంలో ఇటువైపు ఇవన్నీ చదువుతూ కూడా, అధ్యయనం చేస్తూ కూడా అక్కడక్కడ పత్రికల్లో వాటిల్లో పద్యాలు రాస్తూ ఉండేవాడిని. ఆంధ్రజ్యోతిలో వాటిల్లో ఏదో దీపావళికి, సంక్రాంతికి శనగర్ నరసింహస్వామి గారు అలాంటి వాళ్ళు పడుతూ ఉండే, వాళ్ళని చూసి పద్యాలు రాస్తూ ఉండేవాడిని. నాకు ఆంధ్రజ్యోతిలో వాటిలో పడ్డాయి ఆ కాలంలో పద్యాలు. అలాగే కొన్ని వ్యాసాలు రాసేవాడిని. కళాపూర్ణోదయం, శుచిముఖి గురించి, పాత్ర పరిశీలన అని అలాంటి వ్యాసాలు అవి రాసేవాడిని. అందువలన నాకు ఈ పద్యం బ్యాక్గ్రౌండ్ ఉండటం వలన, అది కాక కరుణశ్రీ పద్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పట్లో ఒక ఊపినవి. తిరుపతి వెంకట కవులు పాండవోద్యోగ విజయాలు ఇవన్నీ కూడా నోటికి వచ్చిన సందర్భం. అప్పుడు నాటకాలు అవి చూసి అందులో నేను తెనాలి వాడిని. తెనాలంటే వీటన్నింటికి, నాటకాలకి, కళలకి చాలా ప్రసిద్ధి, మీకు తెలుసు ఆ నేపథ్యం. అందువలన ఇంతకీ నేను ఆ పద్యాలు అవి రాసే సమయంలో జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి గారు అని ఆయన జకారత్రయంలో ఒకరు. తెలుగుదేశంలో జకారత్రయం అంటే ఆయనను, జమ్మలమడక మాధవరామ శర్మ గారు, జటావల్లభుల పురుషోత్తం గారు, వాళ్ళని తెలుగుదేశంలో జకారత్రయం అనేవాళ్ళు. అత్యుత్తమ వక్తలు వాళ్ళు.
వాళ్ళు ప్రాసంగికులు, చాలా గొప్ప ప్రసిద్ధి చెందిన వాళ్ళు. అందులో జనక సత్యనారాయణమూర్తి గారు ఒక ఆయన. నా పేరు అది. నేను అంత మహానుభావుడి పేరుని చెడగొడితే ఈ పేరు పెట్టుకుని రాయటం అనేది తప్పు అని నా వరకు నాకే అనిపించి నేను ఏదన్నా వేరే పేరుతో రాయాలి, కలం పేరుతో అని అనుకుంటున్నప్పుడు భాగవతం బాగా ఎక్కువగా చదివిన సందర్భం. పద్యాలు అవన్నీ కూడా ఆ కాలంలో మీకు తెలిసి ఉంటుంది, ఇళ్లలో మామూలుగా ఆడవాళ్ళు కూడా రుక్మిణి కళ్యాణము, గజేంద్ర మోక్షము, ప్రహ్లాద చరిత్ర ఇవన్నీ చదివిస్తూ ఉండేవాళ్ళు. అలాగే అవి చదువుతున్న సమయంలో నేను భాగవతం ఎక్కువగా చదువుతున్న షష్ట్యంతాల్లో ఒక పద్యం ఉంది. హారికి నందగోకుల విహారికి శత్రు సమీర దైత్య సంహారికి. అందులో ఆ విహారి అనే పదం చాలా ఆకర్షణీయంగా కనపడింది. మనం 3 అక్షరాల్లో చక్కగా విహారిని పెట్టుకోవచ్చు, శ్రీకృష్ణుడు వస్తాడు అని జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి గారి పేరుని నేను చెడగొట్టకూడదు అనేటటువంటి ఏకైక లక్ష్యంతో కలం పేరుని పెట్టుకున్నాను. ఈ కలం పేరు పెట్టుకోవడానికి కారణం భాగవతంలో ఉన్న పద్యాలని చదివి పొద్దున సాయంత్రము వాటిని మననం చేసుకుంటూ ఉండటం వలన అలా విహారి అనేది వచ్చింది. అని సాహిత్య విహారం ఆరంభించారు, మొదలు పెట్టాం. అండ్ మీరు ఫస్ట్ రచన ఏమిటి, కథలా లేకపోతే? ఫస్ట్ రచన అని చెప్పాలంటే పద్యమే. మరి నేను చెప్పాను కదా, 55 to 61 పద్యాలు రాశాను, వ్యాసాలు రాశాను, ప్రాచీన సాహిత్యం అంతా చదివాను గట్టిగాను. తర్వాత సాహిత్యంలో లక్షణాలు అంటే మనం విమర్శ అంటాం చూడండి, సాహిత్య సిద్ధాంతాలు అవి ఎక్కువగా చదివాను తెలుగులో కానీ. అవును, మరి 10వ తరగతితో మీరు ఆపేశాను అన్నారు కదా, తర్వాత ఎలా చదివారు? తర్వాత ఏంటంటే ఇప్పుడు అది 61 కట్ ఆఫ్ డేట్ కింద చెబుతున్నా కదా, అప్పటి వరకు చేసిన ఉద్యోగాలన్నీ కూడా ఈ దేశంలో ఎవరన్నా దళితులు అనేవాళ్ళు ఉంటే వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. ఉద్యోగ ప్రకారం దళితులు, ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నేను దళితులు. ఎందుకంటే నేను మా అమ్మ 5 రోజులు భోజనం లేకుండా మా చెల్లెళ్ళకి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భంలో నేను 1961లో LICలో పరీక్ష రాశాను. ఆ పరీక్ష రాయడం ఎలా జరిగిందంటే, అసిస్టెంట్ గ్రేడ్ ఎగ్జామినేషన్. అప్పట్లో 55% SSLC ఉన్న వాళ్ళు రాయొచ్చు. సౌత్కి మొత్తానికి కలిపి టెస్ట్, కాంపిటేటివ్ టెస్ట్. అయితే ఆ 55% ఆయన ఎవరో బాపట్లలో మా పెద్ద ఆయన ఒక ఆయన ఉండి, ఆయన ఎవరినో అక్కడ శిష్యుడు ఎవరో ఉంటే ఆయన చేత నాకు అప్లికేషన్ పంపించాడు. వీడికి చాలా కోరొండుకు ఆయన నాతో చెప్పిన పదం, మీ పెదనాయన ఇట్లా చెప్పినాడయ్యా అని ఈయన చెప్పాడు. నాకు అప్లికేషన్ ఇచ్చిన ఆయన కొండయ్య గారు అని చెప్పి, ఏమన్నారు, ఆర్ కొండయ్య గారు అని. ఆయన రెఫరెన్స్ మీకు కొద్దిసేపట్లో తర్వాత చెప్తాను. అయితే ఆ కొండయ్య గారి అప్లికేషన్ తెచ్చి ఇచ్చాడు నాకు. ఇస్తూ ఏమన్నారు, ఇస్తూ ఆ మాట ఏంటంటే, వాడికి కోరొండుకునే అన్ని 10 మార్కులు వచ్చినట్టు తెలిసినరా SSLCలో, వాడికి బహుశా అర్హత ఉంటుంది, పంపించు. వాడికి చెప్పి నేను పంపించానని పరీక్ష రాయమను, అంతో ఇంతో బుర్ర ఉన్నవాడేవాడు అని పంపించాడు. సరే నేను అప్లై చేశాను, పరీక్ష రాశాను. బందర్లో రాశాను, మచిలీపట్నం. అప్పట్లో మచిలీపట్నం, హైదరాబాద్ 2 డివిజన్లే ఉండేవి ఆంధ్రాలో. పరీక్ష మాత్రం 4 స్టేట్స్ కలిపి ఉండేది. ఒక మచిలీపట్నంలోనే 2300 మంది రాశారు పరీక్ష. రాస్తే ఎంతకాలం ఉన్న రిజల్ట్ రాదు, ఏదో బ్యాచ్లు 3-4 బ్యాచ్లు వచ్చేసి ఉద్యోగాలు వాళ్ళకి. అప్పుడు 60 అక్టోబర్లో పరీక్ష రాస్తే 61 జనవరిలో నేను సెలెక్ట్ అయినట్టుగా ఉత్తరం వచ్చింది. 27 జనవరి ఇంటర్వ్యూ వెళ్తే మళ్ళీ సస్పెన్స్. ఆ సస్పెన్స్ మే వరకు సాగింది. 5th మేన LICలో అసిస్టెంట్గా చేరి నేను జీవితంలో ఒక స్థిరమైన కుదురుని ఏర్పాటు చేసుకోగలిగాను. రెగ్యులర్ పోస్ట్ నేను 61లో చేరి. ఆ తర్వాత ఇక PUC చదవాలి. అప్పట్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే చదవటానికి లేదు. ఉద్యోగం ఉన్నవాడు మాత్రమే ఈవినింగ్ కాలేజ్, ప్రైవేట్ కాలేజెస్లో చదవచ్చు. ప్రైవేట్గా ఎగ్జామినేషన్స్ రాయొచ్చు. ఎక్స్టర్నల్ అంటాం ఇవాళ మనం, అవి చేయొచ్చు. అందువల్ల నేను ఈ ఉద్యోగం వచ్చే వరకు ఆ ఉద్యోగాల్లో అవన్నీ డైలీ వేజెస్ బాపతి కాబట్టి చేయలేకపోయినాను. ఇది వచ్చిన తర్వాత PUC పాస్ అయినాను, BA పాస్ అయినాను, హిస్టరీ, స్పెషల్ తెలుగు, పొలిటికల్ సైన్స్. తర్వాత MA చేశాను పొలిటికల్ సైన్స్లో. తెలుగు MAకి ఫైనల్ పేపర్ రాయాల. మా సిస్టర్ పెళ్లి చేయాల్సి వచ్చి ఆ రోజు పేపర్ పరీక్ష
ఆ ముహూర్తం ఆ రోజున జరిగింది నాగార్జున యూనివర్సిటీలో, వెళ్ళలేదు. అందుకని నేను ధారవాడ వెళ్ళినప్పుడు పొలిటికల్ సైన్స్లో ఎంఏ చేశాను. తర్వాత ఎల్ఐసిలో చేరంగానే నేను మొత్తం దాదాపుగా ఒక 1,28,000 మంది ఎంప్లాయీస్ నేను చేరిన నాటికి, వాళ్ళల్లో నేను ఒక్కడే SSLC క్వాలిఫికేషన్తో అసిస్టెంట్గా చేరిన వాడిని. మిగతా వాళ్ళందరూ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డబుల్ గ్రాడ్యుయేట్స్ బాబుతంతా. కారణం ఏంటంటే అది ఆ రికార్డ్ ఇవాటి కూడా అలాగే ఉండిపోయింది, అది పర్మనెంట్గా ఉంటుంది అట్లాగే చరిత్రలో. కారణం ఏంటంటే వాళ్ళ నెక్స్ట్ ఇయర్ నుంచి మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ పెట్టారు. నా కోసమే చేసినట్టుగా అది ఒక విధమైన భగవత్ కృప. భగవంతుడు నా పట్ల కరుణామయుడని నేను అన్ని ఇంటర్వ్యూల్లోనూ చెప్తూ ఉంటాను. మరి ఈ కథా వైపు, విమర్శ వైపు ఎలా మళ్ళీ అది కారణం ఏంటంటే ఇక అక్కడి నుంచి చరిత్ర మొదలైంది. నా సాహిత్య ప్రస్థానం ఎలా మొదలైందంటే LICలో పరీక్షలు ఉండేవి, డిపార్ట్మెంటల్ టెస్ట్, లైసెన్షియేట్, అసోసియేట్, ఫెలోషిప్ అని 3. లైసెన్షియేట్ నేను మొదటి 6 నెలల్లో పాస్ అయినా. పరీక్ష వచ్చేసరికి ఎవరో కట్టమన్నారు, నువ్వు పాస్ అవుతావో కట్టమన్నా, పక్కవాడు ఎవడో చెప్పాడు మిత్రుడు, రాసేసాం. లైసెన్షియేట్ అయిన తర్వాత అసోసియేట్కి 6 పేపర్లు. CA లాంటిది ఇది, CAకి ఈక్వలెంట్ మా ఇన్సూరెన్స్లో. అయితే 6 పేపర్లు అయితే 6 పేపర్లు ఒకసారి రాయొచ్చు మీకు ఓపిక ఉంటే, లేకపోతే 3 పేపర్లు ఒకసారి 3 పేపర్ లేదు ఇప్పుడు వచ్చింది. ఆ రోజుల్లో 3 పేపర్లు గ్రూప్ A అనేవాళ్ళు, గ్రూప్ B. అయితే నేను 6 పేపర్లు కట్టేశాను. చూద్దాం దీని సంగతి ఏమిటో. అందులో యాక్చురియల్ సైన్స్ పేపర్ ఒకటి. యాక్చురియల్ సైన్స్ అనేది ఈనాటికి కూడా CA అండ్ యాక్చురియల్ సైన్స్ మనకు విడిగా తెలివితేటల్లో, ఆటల్లో చెస్ ఉన్న కాంట్రాక్ట్ బిడ్ అని చెప్తారు వరల్డ్ వైడ్గా, అలాంటివి ఇవి. ఈ యాక్చురియల్ సైన్స్ CA అనేవి. మాకు ఆ యాక్చురియల్ సైన్స్ పేపర్ ఒకటి ఉంది. అది మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాడు క్లియర్ చేయలేడు, కష్టం. చాలా లాజిక్ ఉంటుంది, చాలా లాజిక్ అవసరం. అయినా కూడా నేను 6 పేపర్లు ఒకసారి పాస్ అయ్యాను. అదొక రికార్డు. మచిలీపట్నం డివిజన్లో అదొక రికార్డు. నేను అప్పటికి ఇంకా SSLC వాడిని కదా, అది ముఖ్యమైన పాయింట్. అండర్లైన్. అది అయిన తర్వాత ఫెలోషిప్ కావడంతో మాకు ఆటోమేటిక్ ప్రమోషన్స్ ఉండేవి, సీనియర్ అసిస్టెంట్గా అట్లా. అందువల్ల నేను 2 సంవత్సరాల 5 నెలల్లో సీనియర్ అసిస్టెంట్ అయినా. గ్రాడ్యుయేట్లను దాటారు? కాలేదు. అందువల్ల ఆఫీసర్ ప్రమోషన్ పోయింది. అప్పట్లో ఆఫీసర్ ఇచ్చేవాళ్ళు ఇట్లాగే ఆటోమేటిక్గా అయిపోతే. కానీ గ్రాడ్యుయేషన్ లేనందువలన ఆఫీసర్ ప్రమోషన్కి ఇంటర్వ్యూ ఉంటుంది. నాకు ఎందుకు రాలేదు అని నేను ఒక ఇంట్రాస్పెక్షన్ అది చేసుకోవటం, లేకపోతే జుట్టు బిక్కోవటం అనేవి లేవు. ఎవరు రాలేదు, వెళ్ళాము, రాలేదు, భగవంతుడు ఇంకా టైం తీసుకోండి అనే పద్ధతి. ఇది చాలామంది దానికోసం అని గొడవ పెడుతూ ఉంది. నేను నా అంతటి నేను అనుకున్నది ఇది అనమాట. ఫెలోషిప్ నేను అంత ఫాస్ట్గా చేసినా కూడా పర్హాప్స్ గ్రాడ్యుయేషన్ లేనందువలన ఇవ్వలేదు అని అనుకున్నాం, అయిపోయింది. అయితే మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు సాహిత్యం. ఈ పరీక్షలు చదువుతున్న రోజుల్లో నేను అద్దెకుంటున్న ఇంటి వెనకాల నారాయణమూర్తి గారని, త్రిపురార్ హోటల్ నారాయణమూర్తి, ఆయనే శాలివాహనం. ఆయన నా ఇంటి వెనకాల ఉండేవాడు. మా ఇద్దరికి కాంపౌండ్ వాళ్ళు ఒకటే, ఇటువైపు మా బావి, అటువైపు ఆయన బావి. ఆ కాలంలో బావిల దగ్గర స్నానం చేయటమే. అవును, మనకు ఈ బాత్రూములు వగేరా లేవు. మగవాళ్ళు, ఆడవాళ్ళకి ఎక్కడో పక్కన మరుగు ఉండేది అంతే. సో అక్కడ స్నానం చేస్తుంటే పరిచయం అయింది. ఆయన వేరే డిపార్ట్మెంట్లో ఉండేవాడు. సరే ఏదో నెమ్మదిగా మాట్లాడుతూ అలా అయిపోతున్నప్పుడు ఈ అభిరుచుల ప్రశ్న వచ్చి, ఏమిటి మీరంటే, నేను ఇట్లా కొన్ని పద్యాలు అవి వ్యాసాలు అవి రాస్తున్నాను. ఆయన కథలు రాశాడు, అప్పటికే కథలు రాశాడు. 4-5 కథలు ఆంధ్రప్రభలో అక్కడ పడ్డాయి. అందుకని మనం కథలు ఎందుకు రాయకూడదు అని అనిపించింది నాకు. అనిపించి నేను కూడా తొలిసారిగా కథ ప్రయత్నం చేశాను. చుక్కానిలో 1962లో మొదటి కథ ప్రచురణం. నేను పుట్టలేదు అప్పటికి. మీరు చాలా సంతోషం. సో యువర్ క్వైట్ యంగ్. అందుకని అప్పుడు ఆయన ఏమన్నాడంటే, కథ రాశారు కదా అది పోటీ. ఇప్పుడు ఆయన కథ యాక్సెప్ట్ అయింది, నాది అయింది, బహుమతులు రాలే. అయితే మన ఇద్దరం కలిసి రాద్దాం అన్నాడు ఆయన ఒక రోజున. అట్లాగే రాద్దాంలేండి అని మొదలుపెట్టాం. అది
62లో ఇద్దరం కలిసి రాయటం అనేది పేరు ఇలా జంట పేరు విహారీ శాలివాహన్ అనే పెట్టాం. అది ఎందువల్ల పాఠక లోకంలో ఆ జంట పేర్లు అప్పటికే ఉన్నారు. కాటూరి రవీంద్ర లాంటి వాళ్ళంతా ఉన్నారు. సాయి ఎర్రశెట్టి, మన ఈ సాయి రాంబాబు సాయి వాళ్ళంతా ఉన్నారు. 4-5 ఉన్నారు జంటలు. ఎందుకో విహారీ శాలివాహన్ అనేది ఒక అట్రాక్టివ్ నేమ్ గా బ్రాండ్ నేమ్ లో మీ జంటకు ఆమోద ముద్ర లభించలేదు. లభించింది పాఠక లోకంలో. ఆ కాలంలో ఇంకోటి ఏంటంటే బహుశా ఇది క్లిక్ కావడానికి, ఇలా ఒకేసారి రావటానికి కూడా కారణం 63 వచ్చింది అప్పటికి. 63 మార్చి అనుకుంటా. మార్చిలో 10 పత్రికల్లో ఒకేసారి మా కథలు పడ్డాయి. తెలుగుదేశంలో ఉన్న 10 కథలు, 10 పత్రికలు, చిన్న పెద్ద పత్రికల్లో. ఆంధ్రపత్రికలో బహుమతి వచ్చింది. మొదటి బహుమతి, ఫస్ట్ ప్రైజ్ మొదటిసారి. భారత్లో కథపడింది. షేక్ దావూద్కి వేణు ఒక ఆయన ఉండేవారు, ప్రొద్దుటూరు ఎక్కడ ఉండేవారు. ఆయన ఒకరోజు ఆఫీస్కి వచ్చారు. వచ్చి విహారీ శాలివాహన్ చూద్దాం అనుకుంటున్నాడు. బయటకు వచ్చాం మేము. ఏమిటంటే ఆయన 40 ఏళ్ల నుంచి భారత్లో నేను ఏదో ఒకటి పడాలని రాస్తూనే ఉన్నాను సార్, పడలేదు. మీరేమో మరి చూడబోతే చిన్నవాళ్ళు నిన్న మొదలెట్టారు, భారత్లో కథ వచ్చింది అప్పుడే మీది అని ఆయన ఆ రోజు సాయంత్రం ఎదురుకుండా ఉన్న హోటల్లో కూర్చోబెట్టి ఒక స్వీట్ ఇప్పించి మాకు. అలాంటి సందర్భం బహుశా అది కూడా కారణం కావచ్చు. ఇప్పుడు ఎదనపూడి సులోచన ఐ లవ్ యు కథ అని ఆంధ్రపత్రికలో పెద్ద కథ అది ఒకేసారి వేశారు. అది వాళ్ళు ఒకేసారి వేస్తున్నట్టుగా అలాంటి కథని చాలా హైలైట్ చేశారు వాళ్ళు ముందు మాటలో. ఆ కథ ఆమె ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్ళింది. అందుట్లోనే తొలిసారిగా ఆ అమెరికన్ హీరోని పెట్టింది ఆవిడ. పెట్టింది 6 అడుగుల అందగాడు. మనం తర్వాత విమర్శల్లో రాసుకున్నవన్నీ రాజశేఖర్, అక్కడి నుంచి వచ్చింది రాజశేఖర్. అయితే ఆ ఐ లవ్ యూ కథ పడిన వెంటనే మేము అప్పటికే పంపించున్న ఒక కథ. అప్పట్లో 2 వారాల కంటే ఎక్కువ ఉండేది కాదు. 2 వారాల్లో మనకు యాక్సెప్టెన్స్ వచ్చేది. నెక్స్ట్ వీక్ వేసేసేవాళ్ళు, బాపు గారి బొమ్మైనా కూడా. అయితే నెక్స్ట్ వీక్ ఏమైందంటే ఐ లవ్ యూ పడిన వెంటనే మాది నీలి నీడలు అనే పత్రిక కథ వేశారు. అప్పటికే పంపించినాం పెద్ద కథ. అయితే అది వేస్తూ మొదటి వాక్యం ఏం రాశారంటే, ఐ లవ్ యూ విజయం దృష్ట్యా ఈ సంచికలో కూడా పెద్ద కథ వేస్తున్నాము. విహారీ శాలివాహన తెలుగు పాఠక లోకానికి సుపరిచితులు అని వాక్యం రాశాడు. అది వాళ్ళు ఆయన ఎందుకు రాశాడో తెలియదు మనకు, అది అట్లా నిజమైపోయింది. అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టుగా అన్ని పత్రికల్లో ఒకేసారి రావటం అనేది రెండింటి వలన ఈ విహారీ శాలివాహన ఒక బ్రాండ్ నేమ్గా స్థిరపడింది. అది అట్లా కథలు రాయటం మొదలు పెట్టాము. మొట్టమొదటి నవల కూడా మేము 62లో కలిసి రాసాం. ఆ 62 నవల కూడా ఆంధ్రప్రభ పోటీకి రాసాం. ఆ పోటీకి జడ్జిగా గోపీచంద్ గారు, ఆ గోపీచంద్ గారు సెలెక్ట్ చేసిందే చక్రభ్రమణం సీరియల్ నవల. కౌసల్యాదేవి టాప్ హిట్ కదా, టాప్ హిట్. నాకు ఒక సంతృప్తి ఏంటంటే గోపీచంద్ ఫైనల్ సెలక్షన్స్ లో ఉన్నది మాకు నవల అని తెలిసింది. తర్వాత గోపీచంద్ గారు కూడా మా నవల చదివాడు అనే సంతృప్తి. అయితే ఆ నవల్ని మేము ఆ తర్వాత ఏ పత్రికకి పంపుదామనే ఆలోచన చేయలేదు. ఆ నవల చాలా భద్రంగా ఈ రోజు కూడా నా దగ్గర మాత్రమే ఉంది. మరి మీ కొలాబరేషన్ ఎలా బ్రేక్ అయింది, మీ ఇద్దరు కలిసి రాయటం? కరెక్ట్. అదేమిటంటే నేను 1977 వరకు మచిలీపట్నంలో ఉన్నాను. 16 సంవత్సరాలు అప్పటి కలిసి రాసాం. 77 వరకు కలిసి రాసాం. అయితే 77 వరకు నేను 62లో పెళ్లి చేసుకున్నాను. తర్వాత పిల్లలు అంతా చదువులు అవన్నీ అక్కడే. మా ఆవిడ కూడా బందరావిడే. అందుకని 77లో నన్ను ధారవాడ ట్రాన్స్ఫర్ చేశారు ప్రమోషన్ మీద. ధారవాడ అంటే కర్ణాటక. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కథ పడింది ఇద్దరిది కలిపి. అయితే మాలో మేము అనుకున్నాం ఇది భావ్యంగా లేదు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది మా కథల పుస్తకానికి అప్పుడే. 78 మార్చి, 78 జనవరి. అది 77కి 78లో ఇచ్చారు. ఇస్తే అది ఆ సందర్భంలో నేను హైదరాబాద్ వచ్చి తీసుకుంటున్నప్పుడు నేను మాట్లాడుకుంటున్నప్పుడు, మీరు ధారవాడ, నేను మచిలీపట్నం, ఇది జంట పేర్లతో రాస్తుంటే ఇది ఎట్టా కుదురుతుంది, అవన్నీ ఎవరో ఒకళ్ళు అడుగుతుంటారు. తెలిసిన విషయమైనా కూడా ఎవరో ఒకళ్ళు రాస్తారు అనేది తెలుసు.
లేదా ఒకళ్ళు థీమ్ చెప్తే ఇంకొకళ్ళు రాస్తారు, ఏదో ఉంటుంది అని అన్నాడు ఆయన. అంటే సరే అయితే విడివిడిగా రాసుకుందాం నన్ను. అయితే నేను 77లో ప్రమోషన్ మీద వెళ్ళటం వల్ల 79 వరకు ఒక్క కథ కూడా రాయలేదు. ఆయన మాత్రం 2 రాశాడు ఆంధ్రజ్యోతిలో అక్కడ. అయితే విడివిడిగా రాసుకుందాం అన్న తర్వాత నేను 79 ఆగస్టులో కడపకి మళ్ళీ ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయ్యి 79లో ఆగస్టు తర్వాత పుంఖానుపుంఖలంగా నేను ఒక్కడిగా రాశాను. ఒక్కడిగా రాసుకుందాం అనుకున్న తర్వాత కథ రాయకపోవడం ఏమిటి అని అనిపించి 80లో మొదలు 79 ఆగస్టు 79 అక్టోబర్లోనే పోటీ కథకి పంపించాను ఆంధ్రప్రభకి పత్రిక. అక్కడి నుంచి వరుసనే 5 సంవత్సరాల పాటు నాకు ఆంధ్రపత్రికలో ప్రైజులు వచ్చినాయి. అదొక రికార్డ్, 5 సంవత్సరాలు ఆంధ్రపత్రిక. మరి మీరు ఇంత ఫాస్ట్ గా కథ ఎలా రాయగలుగుతారంటే అంశం ఎలా ఎంచుకుంటారో, ఎంచుకున్న అంశానికి ఈ ట్రీట్మెంట్ అంటాం కదా, దాన్ని ఎలా ప్లాన్ చేస్తారు? ఆయన మన బిఎస్ రాములు గారు ఒక పెద్ద ముందు మాట రాశాడు నా పుస్తకాన్ని, ఓ దానికి కథల సంపుటి. ఆయన ఏమన్నాడంటే, ఇంతమంది కథకుల్ని చూస్తున్నాను నాతో సహా, మోస్ట్ అప్డేటెడ్ ఈనాటి సామాజిక సమస్యను తీసుకుని కథలు రాసే వాళ్ళల్లో విహారి పేరే ముందు చెప్పాలన్నాడు. నేనేమిటంటే, మీకు తెలియంది కాదు, మీరు చేస్తున్నదే అబ్జర్వేషన్, సమాజాన్ని అబ్జర్వ్ చేయడం, అధ్యయనం. పుస్తకాల అధ్యయనం ఒక పద్ధతి, కాక సమాజాన్ని, మనుషుల్ని కనుక అధ్యయనం చేస్తుంటే మీకు తప్పకుండా అనేక రకాలైనటువంటి సమస్యలు, ఇతివృత్తాలు దొరుకుతాయి కదా. వస్తువు గురించి ఎప్పుడు కూడా మీరు నేను గొప్పగా చెప్పేది లేదు. ఎందుకంటే రావిశాస్త్రి గారు, శ్రీశ్రీ గారు మాట్లాడుతూ, వాళ్ళు ఎదురైన గుర్తు నాకు, ఐఎమ్ రెడీ టు బి కరెక్టెడ్ ఇఫ్ రాంగ్. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఒక ఇంటర్వ్యూలో, మనం చెప్పేది ఏం లేదు కొత్తగాను, వస్తువులన్నీ వాళ్ళిద్దరు ఇచ్చి వెళ్ళారు, మనం ఇప్పుడు మన మాటల్లో చెప్పటమేను, మన భాషలోను, మన పద్ధతి. వాల్మీకి, వ్యాసుడు, కరెక్ట్. అట్లాగే ఇతివృత్తాలు కథనం మనది. అందుకని నేను రామాయణాన్ని చేస్తున్నప్పుడు కూడా అనుసృజన అని రాసి మొదటి వాక్యం రాశాను, మొదటి పద్యంలో రాశాను. కథ కవిది, కవినాయన ఒకడే, మన వాంగ్మయంలో కవినాయన ఒక వాల్మీకే. ఎందుకని కాళిదాసు అలా అన్నాడు, కవి అనేవాడు ఆయన ఒకడే అని, కథం అన్నది అని. అట్లా 79లో నేను కడప వచ్చిన తర్వాత ఒంటరిగా రాయటం మొదలుపెట్టి చాలా ఉధృతమైన స్థాయిలో, సంఖ్యలో కూడా రాశాను. కానీ శాలివాహనాలు తగ్గిపోయాయి కదా. తగ్గిపోయినాయి. కారణం ఏంటంటే, ఆయన ఒక చితికిపోయిన మనిషి, అనేక రకాలుగా ఆయన్ని సమస్యలు చుట్టుముట్టినాయి. కొడుకు చనిపోయాడు, వాడికి చేయకూడని వయస్సులో పెళ్లి చేశాడు, 2 పిల్లలు పుట్టారు. రెండో కొడుకు 16 ఏళ్ల తర్వాత పుట్టాడు. అప్పుడు 2 కొడుకులు. ఈ కొడుకు చనిపోయాడు పెళ్లి చేసి 2 పిల్లల తర్వాత. రెండో వాడు భ్రష్టుడయ్యాడు, తెలుగులో అనొచ్చు, రికార్డ్ చేయబోకండి దాన్ని. ఓకే, ఆ విధమైనటువంటి వీటిల్లో ఆయన అనారోగ్యం పాలైనాడు. ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో పడి. దాంతో ఆయనకి రాయలేదు, ఇంకా రాయలే, ఆయన అసలేమి రాయలేదు. ఒక్క నవల రాశాడు ఆంధ్రజ్యోతిలో, స్వాతిలో, అనుబంధంలో, మంచి నవల, అనుబంధ నవల, మంచి నవల. సబ్జెక్టు ఏదో రీమ్యారేజ్ అలాంటిది, మంచి కథ. కథలు మాత్రం 2 రాశాడు ఆయన. నేను మాత్రం అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకని, బహుశా అది అర్జీ ఫర్ లిటరేచర్, అంతే కదా. ఇప్పుడు మీరు చేసినా, నేను చేసినా, సుధామ్ గారు చేసిన అర్జీ ఫర్ క్రియేటివిటీ దానివల్ల వస్తుంది, అట్లా జరుగుతున్నది. అక్కడి నుంచి మళ్ళీ నేను బాంబే ట్రాన్స్ఫర్ అయినాను. అదొక మళ్ళీ శూన్య పరిచ్ఛేదం, 0 రాయడం లేదు. ఎన్నేళ్ళు ఉన్నారు బాంబేలో? బాంబేలో మొదటి స్టింట్లో 1 ఏడాది ఉన్నా, ఇంకో స్టింట్ కూడా వెళ్ళారా? వెళ్ళే తర్వాత బాంబే నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చా, హైదరాబాద్. ఇక్కడ 3 ఏళ్ళు ఉన్నాను మొత్తం సర్వీస్ లో. ఇక్కడ హైదరాబాద్ లో 3 ఏళ్ళు ఉన్నాను. అప్పుడే ఈ రాంబాబు కథా సరస్సులు వగైరా
ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద అదొక ఉద్యమం, వేదగిరి రాంబాబు. వేదగిరి రాంబాబు. సో మళ్ళీ ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి మళ్ళీ బాంబే వెళ్ళాం. అలా మనం ఈ తిరగడం వలన నేను 97 వరకు ఇక్కడ 90లో ఉండగా మళ్ళీ రాశాను. 94 రాశాను. మళ్ళీ 97 వరకు రాయలే. 97 బాంబే వెళ్ళినప్పుడు మనస్సులో పాతకాలం నాటి పద్యం పడింది మనస్సులోకి. పద్యంలో ఏమన్నా చేయాలి. పద్యంలో ఏమి చేయాలంటే ఏమన్నాడు విశ్వనాథ, రామాయణం ఏం రాస్తాము, కట్టుకసలు ఐహికమా అన్నాడు కదా. అదే అందుకని రాసిన రామచంద్రుడు కథ రాసిచ్చినంత అనిపించుకు హృదయాసములేలా కట్టుకసలు ఐహికమా సుఖమా అన్నాడు. అందుకని అది గుర్తుకొచ్చి పద్యంలో ఎందుకు రాశావు రామాయణం అని అడుగుతున్నారు మీలాంటి వాళ్ళు. నేను అడగను, కానీ అడుగుతాను, వారి తరఫున అడుగుతాను. ఎందుకు రాశానంటే రామాయణం అంతా ఉదాత్తమైనటువంటి మహాకావ్యం. నాదైన పణితులు చెప్పాలి. అందుకని దాని పేరు పదచిత్ర రామాయణం పెట్టాను. పదచిత్ర రామాయణం కానీ శబ్ద చిత్రం. రామ గారు ఎంఫిల్ లో ఆయన సబ్జెక్టు శబ్ద చిత్రాలే. మీరు పదచిత్ర రామాయణం రాసినా మీకు సంతృప్తి కలిగినట్లేదు. సుందరకాండ రాశారు మళ్ళీ. అవును, సుందరకాండ రాశాను. సుందరకాండ వచనంలో రాశాను. దానికి మనం శ్రీరామ దర్శనం ఇంకోటి వచనంలో రాశాం. మొత్తం రామాయణం చిన్నది పిల్లల కోసం. వశిష్ఠ రామాయణం కూడా రాసినట్టు. అదే యోగ వాసిష్టం అది కూడా పద్యాలు రాశాను. దాన్ని చాలా మంది ప్రసిద్ధులైన కవులు మెచ్చుకున్నారు. ఎందుకంటే యోగ వాసిష్ఠ సారం చెప్పడం చాలా కష్టం. చాలా పెద్దది. యోగ రామాయణం కంటే అది పెద్దది. 5,000 పేజీలు. తిరుపతి వాళ్ళే సముద్రాల లక్ష్మయ్య గారి దీంట్లో 54 వాల్యూమ్స్ వేశారు. బట్ పెద్దది అండ్ చాలా సంక్లిష్టం కూడా. సంక్లిష్టం. అందువల్ల అదొక 400 పద్యాల్లో చెప్పాను సారం. రామాయణం మీద, రాముడి మీద అవన్నీ జరిగినాయి అన్నమాట. అయితే మీరు రాసిన రామాయణానికి ఇంత మటుకు వచ్చిన ఇతర రామాయణాలకి తేడా ఏమిటంటే నా రామాయణంలో చాలా ఎక్కువగా సామాజిక అంశాలు ఉన్నాయి. ఈనాటి సామాజిక అంశాలు ఉన్నాయి. ఉదాహరణ అంటే మైత్రీ బంధం. దాన్ని మామూలుగా రామాయణంలో ఉన్నదే. 3 జంటలు, మనుషులు, మరి రాక్షసులు, పక్షులు, జంతువులు, 4 వాళ్ళ మధ్య మైత్రి సంబంధం. ఇలాంటి అంశాలని కొన్నింటిని దాంట్లో క్రోడీకరించడం జరిగింది. రెండో విషయం ఏమిటంటే వర్ణనలు, పోలికల్లో పూర్తిగా తెలుగు వాతావరణం, సమాజం అదొకటి ప్రత్యేకత. ఆయన కూడా మన బేతవల్ రామబ్రహ్మం గారు నా బాలకాండకి ముందు మాట రాస్తూ నేను చెప్పేది ఏమీ లేదు, ఎందుకంటే ఆయన చెప్పేశాడు, అయోధ్యను వర్ణించాలంటే ఇంకా వర్ణనలు ఎందుకొని అని పద్యంలో మా తెలుగుదేశపు ప్రేక్షయౌ ముద్దబంతి పువ్వు అన్న చాలును అని అన్నాడు. ఇక నేనేం చెబుతాను అన్నాడు. అట్లాగే అలాంటి ఇవి ఎక్కువగా ఉన్నాయి. సామాజికమైనటువంటి అంశాలంటే గ్రామీణమైన పోలికలు. తిరుపతి హరిసర్వోత్తమరావు రిటైర్డ్ ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన దీని మీద ఒక పిహెచ్డి రావాలండి, నేను చూస్తాను ఎవరన్నా చేస్తారేమో అని అన్నాడు. ఎందుకంటే నువ్వు పుట్టింది పెరిగిందంతా తినాలంటున్నావు, కానీ నీ రామాయణం నిండా చూస్తేనేమో అడుగునా నాకు గ్రామీణ పోలికలే కనపడుతున్నాయి అని. కారణం ఏంటంటే పుట్టింది పెరిగింది తినాలైనా కూడా మరి వాతావరణం అంతా అధ్యయనం, ఇందాక మీరు అంటున్నారు సామాజికమైన అధ్యయనం అంతా కూడా పల్లెల్లో జరిగింది. మా పెద్దమ్మలు 4, వాళ్ళ ఊళ్ళకి నేను సెలవుల్లో వెళ్ళటం, 24 గంటలు అక్కడ తిరగటం, వాటి వలన విలేజ్ లైఫ్ అంతా కూడా తెలుసు, మనుషులు తెలుసు, అక్కడ ఉండేటటువంటి వ్యావసాయికమైనటువంటి సాంఘిక పరిస్థితులు తెలుసు, అందువల్ల వచ్చినాయి అవి. మనం ఈ రామాయణం టాపిక్ వదిలిపెట్టి ఇతర టాపిక్ దగ్గరికి వెళ్ళే లోపల మీకు రామాయణంలో నచ్చిన కొన్ని పద్యాలు వినిపిస్తారా?
ముందుగా యోగ వాసిష్ట సారంలో ఈ సృష్టి ఆరంభం గురించిన ఇది రాసిన పద్యం వినిపిస్తారా? సృష్టి ఆరంభం అట్లా అడిగితే మీరు కష్టం అయిపోతుంది. కొన్ని ఆధ్యాత్మిక చింతనని వెలుగుచ్చే వైరాగ్య ప్రకరణం, వైరాగ్య ప్రకరణంలో శ్రీరామ నిర్వేదంతో మొదలవుతుంది. కారణం అదే కదా, ఆయన చెప్పిందేగా వశిష్ఠుడు. దాంట్లో ఏంటంటే మొదటి పద్యం, లోకము మృత్యువున్ వరయు రూఢము, అది ఖాయం నిక్కం, జన్మము నెత్తు పిమ్మటన్ పోకను రాకయున్ కనగ పూర్తిగా లీలగదోచు, రాజ్యమున్ వేకరమే గదా ఇతర పెమ్మెలు నెమ్మియు వమ్ము, సొమ్ములున్ నాకడ శాశ్వతమ్మే తగునా ఇహమందున రాగమోహములు. ఇది రాముడి పద్యం, రాముడి ప్రశ్న, రాముడి నిర్వేదనం. ఆయన నిరాసనంలో అన్నింటిని చేస్తాడు, బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అన్ని కూడా. ఏది పనికిరాదు కదా, అంతా పోయేదే కదా, పుట్టిందంతా పోవాల్సిందే, గిట్టాల్సిందే కదా. ఏమిటి పరిస్థితి అంటేనే వచ్చింది వశిష్ఠుడు చెప్పుకొచ్చాడు. అలా ఈ పద్యాలన్నింటిలో కూడా ధార ముఖ్యమైనది సార్. పద్యంలో 3 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి పద్యం రాణించటానికి. మొట్టమొదటి ధార, రెండవది దాంట్లో కొత్తగా ఏమి చెప్పారు, మూడోది మీ చమత్కృతి. వాక్యాన్ని వ్యంగ్య విలసితం చేయకపోతే అది కవిత్వం కాదు అన్నాడు. ఆనందవర్ధనుడు ఏమన్నాడు, క్షేమేంద్రుడు ఏమన్నాడు, ఔచిత్యం అన్నాడు. ఈయనేమన్నాడు, మన జగన్నాథ పండితులు ఏమన్నాడు, వాక్యం రసాత్మకం కావ్యం. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పుకొచ్చారు కదా. అన్ని కలిస్తేనే ఉత్తమ పద్యం అవుతుంది, పద్యం అవుతుంది. అందువలన పద్యంలో ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్, ఇప్పుడు పిహెచ్డీలు చూస్తున్నాం కదా, ఒక దానిలో వర్ణనలు అంటే అదొక ప్రత్యేకమైన పిహెచ్డీ అవుతుంది కదా, అట్లా అనమాట. అన్నీ కలిస్తేనే మరి ఒక సాంద్రత, స్పెసిఫిక్ గ్రావిటీ అంటాం. అదే తర్వాత నా రామాయణంలో ముఖ్యమైన విషయం ఏంటంటే, తెలుగు సాహిత్యంలో, అంటే నేను చాలా రొమ్ము పిరుచుకుని చెబుతున్నానని ఎవరు అహంకారం అనుకోవద్దు, తెలుగు సాహిత్యంలో లేనటువంటి కొన్ని పోలికల్ని తొలిసారిగా నేను రాసింది యాక్సెప్ట్ చేశారు, అది అవును నిజమే అని. ఎవరు, అప్పాజీ సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, హనుమాన్ల భూమయ్య గారు లాంటి వాళ్ళు, బెతబోలు లాంటి వాళ్ళు. ఆ బెతబోలు వారు 6 కాండల మీద అక్కడ వాళ్ళు అవార్డు ఇచ్చినప్పుడు ₹1,00,000 6 కాండల మీద మాట్లాడాడు. ఆయన మాట్లాడటం అనేది నాకు ఒక పెద్ద సర్టిఫికెట్. 6 కాండల మీద మాట్లాడాడు. పైగా ఆయన ఏమిటి, పొద్దున పుస్తకం తీసుకుని మధ్యాహ్నం సభకు వచ్చేసాడు, కోట్ చేసుకుంటూ మాట్లాడు విశేషాలు. అంతకంటే ఏం కావాలి. సో మీకు నచ్చిన కొన్ని పద్యాలు వినిపిస్తాయి. కొన్ని అందుట్లో రామాయణం చెప్పటంలోనే కృతికత్తు నివేదనం. ఓకే, దీంట్లో ఏంటంటే, మనమున్న రామగాథ శృతిమాన్యము చేసి విన్న ఎంతనే మునుకొని కన్నులేమో తమ మూర్తికి చేరువయ్యే, గుండె రాముని కడ తిష్ట వేసే, శుభముల్ శుభరాగ విచారసారముల్ తనయగ పట్టునీయ, స్వగతమ్మున ధారకు వారం ఏర్పడెన్. వారం అంటే ఇక్కడ ద్వారం, వెంట్ అర్థం. ధారకు వారం ఏర్పడెన్ ఈ మధుర ధార రామచరిత, కనుక నా మనోగతమయ్య కథలు బొమ్మతవులు కొన్ని మరి ఒక బొమ్మ తరుము రీతి, కొండపై మబ్బులు ఆట కొనిన ఎట్లు. అది ప్రతి తేటగీతిలోనూ. ఇది ఒక ప్రొఫెసర్ గారు విజయవాడలో, సరే వదిలేయండి, రామాయణంలో తేటగీతులు, మీ పరిచిత రామాయణంలో 4వ పాదం, దాని మీద ఒక పిహెచ్డి రావాలి సార్. అంటే తేటగీతులు అన్నింట్లో కూడా చివరి పాదం అద్భుతమైనటువంటి పలుకుబడి, తెలుగు నుడి, నానుడి, లేక ఏదన్నా మీరు సామెత ఏదన్నా అనుకోండి, అలా వచ్చిందనమాట. ఒకటి వినిపిస్తే ఈ పద్యం చూడండి. ఇప్పుడు బొమ్మ తగులు కొన్ని మరి ఒక బొమ్మ తరుము రీతి, కొండపై మబ్బులు ఆట ఆడుకొనినట్లు. అది పోలిక అనమాట. అలాగే నా రసన కందినట్టు మననము సాగి,
పెకలిన గతి భావాంబర వీధి చూపినట్టి దశ కథాధార పయనము చేసే విపులమయ్యను చిత్రములు విస్తరించే వర్ణ చిత్రములిచ్చితి పరిధి గూర్చి ఎల్లలెరుగుచు భావములుల్ల సిల్ల వంపువాటమ్ములిడితి పద్యంపు నడక. అక్కడ చిత్రం అన్నాం కదా పైన వర్ణ చిత్రంలో ఎప్పుడు కూడా మన ఆర్టిస్ట్కి తెలుసు సుధామ గారు లాంటి వారికి దానికి రేఖలో ఉన్నటువంటి లోతు బ్రెడ్త్ విడుతు ఉండే కదా డెప్త్ అవి అన్నమాట. ఓకే, వంపు వాటమ్ములిడితి పద్యంపు నడక విఘ్నతాధృతి నిల్కుచు వేడ్క నిలితి. ఇలా ఇవన్నీ కూడా ఇవి పద చిత్రములు వరుస ఏర్పడే. ఎలా ఏర్పడ్డాయి? హృద్య పద్య సుచ్ఛ వికదలాడే పద్యముల ఛందపు రూపము భిన్న భిన్నమయ్యే 116 ఛందాలు వాడిపడినాయి ఈ పుస్తకంలో. మామూలుగా వృత్తాలు సీసాలు ఆడవల్లి తేటగీతులు కాకుండా 116 పద్యాలు రసస్ఫోరకంగా ఎక్కడ ఏ పద్యం ఎందుకు వ్రాయబడిందో అనేటటువంటి ఒక అథారిటీతో రాయటం జరిగింది. అందువలన వివిధ పద్యాలు ఛందస్సులు వచ్చినాయని చెప్తున్నాను. భిన్న భిన్నమయ్యే విపుల దృశ్య భాగములన్నీయో గాథల రూపమెత్తే నా కవనము చిత్తశుద్ధి పరికల్పితమైనది తేటమాటలను. అది చెప్పుకుంటూ వచ్చాం అన్నమాట. ఇట్లా శుద్ధ పరికల్పితమైనది తేటమాటలు. ఇక్కడ బాహ్యవర్తనము అంతరాన్వర్ధశీల చిత్రగణాతి. బాహ్యవర్తనము అంతరాన్వర్ధశీల చిత్రణ ఆధిక్య గుణముల చెక్కు నెడల. అంటే ఒకటి భౌతికం, రెండోది ఆంతరికం కదా. 2 విధముల పదచిత్రరేఖ మెరసే. ఒకటి కథ కథనము, వేరొకటి కాగా. అది కథనం వచ్చినాయన్నమాట. రామకథ కవిటి ఇలా చెప్పానే. రామకథ కవి కోట్ కవిటి. కథన క్రమము వ్యక్తిగతము నిజము, అది అస్మదీయము. ఆ క్రమం కనుక దృశ్యముల వెంట దృశ్యములు దీటుకొని సంజలో పిల్లలాటాడు సరణి చూపి. అది సాయంత్రం పూట పిల్లలు ఎలా పద చిత్రాలు అలా వచ్చినాయి పద్యం. అది ఇంకా ఆ విధంగా ఇది నివేదనలో వచ్చింది, మొదట్లో వచ్చింది అనమాట. ఇక మీరు అడిగినట్లుగా ఒక అద్భుతమైనటువంటి ఇదని చెప్పాను నేను. ఇది నాది అని చెప్పుకోవడానికి వీలైంది. సాహిత్యంలో రాలేదు అన్నది. అది చెప్తాను. 2 పద్యాలు టార్చ్ వేద్దామని చూస్తున్నాను. 2 పద్యాలు చెప్తాను. ఉండండి, లైట్ వేస్తాం. మీకు కనపడటం లేదు కదా, మీకు లైట్ కనపడటం లేదు కదా. లైట్ వేద్దామంటే చదవండి. అట్లా అంటారా? మన మాస్టారు హనుమ గారు సుందరకాండలో అశోకవనంలో ఉన్నాడు. సీతను చూస్తున్నాడు. రావణుడు వచ్చాడు, సీతను చూస్తున్నాడు. అక్కడ ఒక పద్యం. ఆయన ఇరుగుడు చెట్టు మీద కూర్చున్నాడు. అశోకం అనుకున్నాం మనం. అశోకం కాదు, ఆయన ఇరుగుడు చెట్టు మీద కూర్చున్నాడు ముందు చూసేటప్పుడు. ఓకే, ఇందుట్లో ఒక శేష పద్యం ఉన్నది సార్. ఎవరు? మన మాస్టారు మన హనుమ చూస్తున్నప్పుడు అశోకవనంలో రావణుడు ప్రవేశిస్తున్నాడు. అక్కడ ఒక శేష పద్యంలో ఒక శ్లేష, ఒక అలంకారము, ఒక నూతనత్వం, ఒక నవ్యత్వం, ఇవన్నీ కూడుగట్టుకున్నటువంటి ఒకనొక ఇది వచ్చింది. ఏంటది? శేషపద్యం వచ్చింది, రావణుడి వర్ణన. ఒకసారి చూడండి. అది కైలాసనాథుడే కరుణించి దిగి వచ్చి ఇతని ఫాలము అధిష్ఠించనేమో. శివభక్తుడు కదా, ఉన్నాడు కదా. స్వర్గాధినాథు వజ్రాయుధము తొరగి ఇతని కుడి భుజమై అనసనేమో. ఓడించాడు. మేరు ఈ స్థానమే మేలుమేలను కొని ఇతని ఉరమునే ఎంచనేమో. గానామృతము పంచగా రుద్రవీణయే
ఇతని నాభికి చేరి ఇమిడినేమో. రుద్రవీణ పాడాడుగా. అనిన విధము శైవం సత్వ అధిక సత్యధిక సత్వ సంస్థితి ధీమసం లావు సంప్రదాన సంజ్ఞలు సమృద్ధిగా కొలువు సలిపే ఇతని దేహ వేదిక పైన సందేహమేలా. అది పద్యం అంటే నేను రాసినానని గొప్ప కాదు. పద్యం అంటే ఇప్పుడు దేహ వేదిక మీద అవన్నీ కూడా చిహ్నాలుగా వచ్చినాయి అన్నమాట. సందేహం అలాంటి వాడు రావణుడు ప్రవేశించాడు, చూశాడు, ఈయన చూశాడు అనమాట. ఇక్కడ శ్లేష అని చెప్పా చూసారా, ఇది ఫలభాగంతో మొదలు పెట్టాం కదా. సాముద్రిక శాస్త్రంలో వర్షణ వస్తున్నప్పుడు ఫలభాగం మీద శైవం అసిష్టమైంది. అట్లా వరుసనే కూడా ఆయన పూర్వగాథలకి సంబంధించిన దాన్ని అనుసంధానం చేయటం జరిగింది. నాభిని చీల్చి కదా అతను రుద్రవీణ పాడింది. అలా అన్ని కూడా దాంట్లో ఆ విధమైనటువంటి పూర్వగాథల్ని ఇమిడించడం జరిగింది అనమాట. ఇది ఒక శీత పద్యం. ఇక ఈయన సీతని చూసిన సందర్భంలో ఉన్న ఒక పద్యం ఒకటి మీకు చెప్పాలి. రావణుడు మాట్లాడే మాటలు అవన్నీ కూడాను ఇవి రామాయణంలో ఒక చిన్న విషయం కూడా మీకు చెప్పాలి సార్. నా ఎత్తుగడలన్నీ కూడాను, పద్యాల ఎత్తుగడలన్నీ కూడాను మీరు తెలుగు భాషలో ఉన్నటువంటి అనేక కావ్యాల్లో ఎత్తుగడలు, తిరుపతి వెంకట కవుల ప్రభావం, వాళ్ళ పాండవోద్యోగ విజయాల్లో ఉన్న ప్రభావం, కరుణశ్రీ పద్యాల్లో ఉన్న ప్రభావం, గడియారం శేషశాస్త్రి గారి ప్రభావం, అలా ఎత్తుగడల్లో అద్భుతమైనటువంటి ఎత్తుగడలు. నేను వాటిని అనుసరించటం కాదు, ఎత్తుగడలో మొదటి పద్యము, అది మొదటి పదము, 1-2 పదాలు ఒక వాక్యంగాను తీసుకోవడం జరిగింది. అందువలన ఆ రావణుడి జల్పం అంటాం. సీత ముందు చెప్తాడు కదా, నేను ఎంతవాడిని అంతవాడిని, నువ్వు నన్ను వరించమని. అవన్నీ కూడా పక్కీలో వచ్చినాయి ఆ పద్యాలన్నీ కూడాను. అవి చదవను నేను, ఇవి ఇప్పుడు ఈవిడ చెప్తాను. ఒక హనుమంతుడు చూసినప్పుడు ఆవిడ ఎలా ఉన్నది అనేది నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా తెలుగు సాహిత్యంలో లేదు. ఈ పోలికలు, ఈ 2 పోలికలు అనే పోలికలు మిగిలిన ఎట్లా ఉన్నప్పటికీ ఈ 2 నేనుగా చెప్పుకోవాల్సినవి ఈ 2 కాబట్టి మీరు అడిగారు కాబట్టి అవి చెప్తాను. అవి 2 చదువుతాను. ఈయనంతా తిరిగి ఇక నా వల్ల కాదు అనుకుని అయినా కూడా నేను వెళ్ళకూడదు అని మళ్ళీ నిర్ణయించుకుంటాడు కదా. అది ఆ ఘట్టం అంతా అయిపోయిన తర్వాత ఇదంతా వర్ణన. హనుమ సీతా సందర్శనం ఇది ఇక్కడ. ఇది ఆ రమణీయ మండపమునందొక భామిని ఏకవేణి దీక్షారతి మునిగినట్లు మరగాళ్లపై తల చేర్చి చిత్కళాసారమి ఒంటి బట్టయన చారిమప్పగ కురుసుండే శాస్త్రాలని త్రచ్చవచ్చు నిగమార్థము చందము ఆత్మ పొంగగను. అది కొంచెం చూడండి. దాంట్లో శ్లేష ఏమిటంటే ఆవిడ ఏకవేణి దీక్షారతి మునిగినట్లు మరగాళ్లపై తల చేర్చి చిత్కళాసారమే ఒంటి బట్టయన. అది శ్లేష. చిత్కళాసారం ఎందుకంటే ఆవిడ వేదవతి ఒరిజినల్ గా కదా. అది ఒంటి బట్ట. ఇక్కడ ఒంటి బట్ట అనే పదానికి శ్లేష. ఆవిడ ఏకవేణిగా ఉన్నది ఒంటి బట్ట, కానీ ఒంటి మీద బట్టగా ధరించింది దీన్ని, దీక్షారతిని. అట్లా అనమాట. దాంట్లో విశేషం అది. ఒంటి బట్టయన చారిమప్పగా కూరుచుండే శాస్త్రాలని త్రచ్చవచ్చు నిగమార్థము చందము. అది పోలిక పడాలిగా మరి. పద్యం అంటే మరి క్లోజింగ్ లో మరి నీ ప్రత్యేకత చూపించాలి కదా. శాస్త్రార్థాన్ని గనక తరచుకుంటూ పోతే చివరికి మనం వేదంలో చేస్తాం. వేదంలో చెప్పండి ఏది కూడా శాస్త్రంలోకి రాలా, ఉపనిషత్తుల్లోకి రాలా, పురాణంలోకి రాలా. అందువలన శాస్త్రం యొక్క అర్థాన్ని తరచుకుంటూ పోతే వేదం దగ్గర నిగమార్థం చందము అక్కడికి పోతాం మనం. ఆ పద్యంలో ఉన్నటువంటి విశేషం. దానికి ఫాలోగా ఇప్పుడు నేను రెండోది చెప్తున్న పోలిక ఉంది పద్యం, అది కూడా చదువుతాను. ఇదే అసలైంది.
నేను మీకు ఈ పోలిక తెలుగు సాహిత్యంలో లేదన్నానే, ఇది వస్తున్నది ఇప్పుడు. కమనీయ స్థలి అంతకన్నా నవరేఖామాధ్యమం గొప్పగా, జాతర చూడండి, నవరేఖామాధ్యమం లైను గొప్పగా అమరంజేయుచు నిల్వబెట్టిన లవిత్రాకార విస్ఫూర్తి, కొడవల్ని తలకిందులు చేసి నిలబెట్టినట్టు అనమాట ఆ రేఖ. ఓకే, ఆయమ కనిపించను పవమానికి అలా హృద్యంబైన శిష్టోపదేశము మధ్యం తల ఎత్తినట్టి ఒక ప్రశ్న వ్యంజనంబోయనం. అది ఒక శిష్టోపదేశం జరుగుతుంటే సడన్ గా ఎవరో ఏదో అడుగుతాడు ఒక ప్రశ్న, లేక వాడికి కలుగుతుంది ఆ ప్రశ్న వ్యంజనం అంటే గుర్తు, సంఖ్య. అది అలా ఉన్నదన్నమాట. ఆవిడ మరగాళ్ళ మీద తలపెట్టి ఉంది కదా. మొదటి పోలికేమో మనం నవరేఖామాధ్యమం గొప్పగా లవిత్రాకార విస్ఫూర్తి, కొడవలిలో గీత గీసినట్టుగా ఉన్నదన్నమాట. ఈ రెండు ఒకే పద్యంలో ఏమంటం పోలికలు అద్భుతమైన. ఇలా కావ్యం అంతా కూడాను శిష్టమైనటువంటి కావ్యం ఉండి, మామూలుగా ఆయన ఎవరో రాశాడు పద్యం, ఏదో రాసిద్దని, రామాయణం రాశాడంటే ఏదో రాశాడని అనుకోపోకండి, ఈ రామాయణం వీరని పద్యం రాశాడు. అట్లా ఈ రామాయణంలో అనేకం ఏదో చేయగలిగాం. ఎలాంటి వాళ్ళ అభినందనలు, ఆశీస్సులు, పెద్దవాళ్ళు. పద్యం పలికింది, పద్యం నోట పలికింది. ఈ అంతా రామమయం గురించి చెప్పండి. ఈ అంతా రామమయము వ్యాసాలు సార్, ఇది 16 వ్యాసాలు, ఇంకో 4 కలిపాను. 16 వ్యాసాలు భక్తి పత్రిక వాళ్ళు రాయించారు నా చేత. రామాయణ పాత్రల గురించి రాయమని సూర్యనారాయణ గారు అడిగాడు. తెలుసుగా మీకు సూర్యనారాయణ గారు, నేర్చు సూర్యనారాయణ. ఆయన పాత్రల గురించి రాయండి సార్, నెలకు ఒకటి అంటే రాశాను. దాంట్లో పాత్ర యొక్క ఆంతర్యాన్ని చెప్పడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆధ్యాత్మికంగాను పాత్ర యొక్క ఆంతర్యాన్ని చెప్పడం, విశిష్టతని. ఇంకొక 3 పద్యం కలిపాను. అందుట్లో ఒకటి ఏంటంటే, రాత్రి మనకు మునులందరూ కూర్చొని చర్చల్లో ఉన్నారని చెప్పి వీళ్ళు విశ్వామిత్రుడు వాళ్ళు వెళ్ళినప్పుడు శతానందుడు అక్కడ రాత్రి ఏవో విరన్సీత్ అని చాలా గొప్ప పదము శ్లోకంలో, వాళ్ళు ఎట్లా గడిచిందో తెలియకుండా పోయింది అన్నట్టుగా దాన్ని ఆధారం చేసుకుని ఇక్కడ వీళ్ళు ఇలా చర్చ చేస్తున్నప్పుడు రాముడి పరిస్థితి ఏమిటి అనేటువంటి ఒక భావన చేస్తూ ఒక వ్యాసం రాశాను. ఇవన్నీ వ్యాసాలు కదా. అది కొంచెం ఏదో నా మనస్సుకి క్రియేటివ్ గా అనమాట, ఆయనే చేస్తూ ఉంటాడు. మీరు రామాయణాన్ని ఇంత భక్తి భావంతో చూస్తారు, ఇంతగా అర్థం చేసుకున్నారు కదా. మన తెలుగు సాహిత్యంలో కొందరు రామాయణాన్ని విమర్శిస్తూ, పాత్రల్ని వక్రీకరిస్తూ సాహిత్యం సృజిస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? దానికి మీరు అనేక రకాలుగా అనేక సందర్భాల్లో సమాధానాలు చెప్పారు. మీకు ఎలా అనిపిస్తుంది? చెప్తున్నా దానికి ప్రత్యక్షంగా ఇంకోటి ఏం చేశారంటే, మీరు రామాయణానికి సంబంధించిన కథలన్నీ కూడా సంకలనంగా తెచ్చారు కదా. చాలా వివిధ రచయితలు రాసింది, చాలా మంచి పని చేశారు, చాలా మంచి పని చేశారు. ఈ విమర్శలన్నీ కూడాను ఒకటేంటంటే, పోరంగి దక్షిణామూర్తి గారు ఒక మాట అన్నారు ఈ సందర్భంగా, అది విడిగా. వాడు చెప్పదలుచుకున్నది ఏదో వాళ్ళు చెప్తూ ఉంటారు, నీకెందుకు, నువ్వు చెప్పదలుచుకున్నది నువ్వు చెప్పు, నువ్వు చేయదలుచుకున్నది నువ్వు చెయ్యి అన్నాడు. అలాగే వాళ్ళు చెప్పదలుచుకున్నవి చెప్తారు, అవి నిలిచే అవకాశం లేదు రామాయణానికి సంబంధించినంత వరకు. కారణం ఏంటంటే బ్రహ్మవాక్కు. ఎవరు నమ్మకపోవచ్చు, నేను నమ్ముతాను. అది బ్రహ్మవాక్కు. బ్రహ్మ ఏమన్నాడు? కొండలన్నీ ఉన్నప్పుడు, నదులన్నీ ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది అన్నాడు. అది ఇంకొకటి ఏమిటంటే, రామాయణంలో సామాజిక అంశాలని ఇందాక గుమ్మా సాంబశివరావు గారు పుస్తకం రాశాడు. 3 పుస్తకాలు వచ్చినాయి నా దాని మీద. రామాయణంలో బాలకాండం మీద PhD వచ్చింది వేమూరి సత్యవతి గారు అని నాగార్జున యూనివర్సిటీలో. ఇంకో 3 పుస్తకాలు వచ్చినాయి, మాకినేటి సూర్యభాస్కరు, టి శ్రీరంగస్వామి గారు, గుమ్మా సాంబశివరావు గారు, ముగ్గురు కూడా 3 పుస్తకాలు రాశారు. అయితే నేను అనేది ఏంటంటే, నేను ఒక వ్యాసం రాశాను ఇప్పుడు, అది దానికి వాళ్ళెవరో విజయనగరం వాళ్ళెవరో బహుమతి ఇచ్చారు, 1116. సామాజికంగా రామాయణం నిలుస్తుంది. ఎందువలనంటే 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి సార్. ధర్మం ఎప్పుడు కూడాను శాశ్వత విలువల్ని ప్రతిపాదించేది ఒకటి,
సాధారణ విలువల్ని ప్రతిపాదించేది ఒకటి. ఈ సాధారణ విలువలు అనేవి కాలమాన పరిస్థితుల్ని బట్టి మారుతూ ఉంటాయి, వ్యక్తుల్ని బట్టి కూడా మారుతాయి. ఒకడు దుర్మార్గుడు ఉన్నాడు అనుకోండి, వాడు అదే నేను చేస్తున్నది ధర్మం అంటాడు. ఇది వేరు. ఇక్కడ ఉన్నటువంటి శాశ్వత విలువలు ఇవి సార్వకాలీనమైనవి, సార్వజనీనమైనవి కదా. రామాయణంలో అలాంటి గొప్పమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా కూడా అబద్ధం చెప్పి బతకరా అనరు కదా. అందుకే మనం సత్యహరిశ్చంద్రుడి కాదు చెప్పుకుంటాం, అవునా. అలాగే రామాయణంలో కూడా అన్నదమ్ములు కొట్టుకు చావకండ్రా అన్నాడు కదా. ఇలాంటివి అవి అంతే, ఇక అవి నిలుస్తాయి, వాటిని చెడగొట్టలేరు. ఇది మీరు అన్నట్టుగా ఎవరైనా వక్రీ రాస్తున్నప్పటికీ కూడా వాడి అంతరాంతరాల్లో కూడా తెలుసు, వాడి అంతరాంతరాల్లో కూడా అది మంచిదని తెలియదు, మంచిదని అనుకోడు వాడు. కానీ మిస్చియస్నెస్ కారణం ఏంటంటే ప్రచారం, తాత్కాలిక ప్రచార ప్రలోభంలో పడి తర్వాత తనకి పేరు రావాలి, అలా రాస్తేనే పేరు వస్తుంది. అందువలన చేస్తుంటారు. వాళ్ళని పట్టించుకోకర్లా. మీరు చెప్పినట్టుగానే, మీరు చేస్తున్నట్టుగానే మీ లైన్లో మీరు చేస్తూ ఉండటం. ఇక మనము మీ శ్రీరామ దర్శనం ఒకటి రాశాను చిన్నపిల్లల కోసం అని. దానిలో 38 బొమ్మలు అక్కడ ఉంది. శ్రీరామ దర్శని అని ఒక చిన్న పుస్తకము. ఇదిగో ఇది ఎక్కడ ఉండాలి, తెలియదు. దాంట్లో 38 బొమ్మలు మన సుధామ గారు వేశారు. ఇదేమో భక్తి సుధా, సూక్తి సుధా అని రామాయణంలో ఉన్న సూక్తులు ఇప్పుడు మనం అనుకుంటున్నవి చిన్న తేటగీతుల్లో రాశాను. ఇక మీరు తెలుగు సాహిత్య విమర్శలో విస్తృతంగా పరిశోధన 17 సంపుటాల దాకా వేశారు. కథాకృతి అన్నారు, నవలాకృతి అన్నారు, తర్వాత విభిన్న కథకుల గురించి రాశారు. ఇది ఎలా సాధ్యమైంది అంటే మీరు స్వయంగా కథకులు, మీ స్వయం సృజన చేస్తూ ఓ పక్క పద్య కవిత్వంలో రామాయణం రాస్తూ మరోవైపు విమర్శలు, ఇది ఎలా సాధ్యమైంది? అసలు దీనికి బీజం ఎక్కడ పడింది? ఈ వ్యాస రచన అనేది సీరియస్ గా తీసుకోకపోయినప్పటికీ కొన్ని వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని అని చెప్పాను మీకు. నేను అధ్యయనం చేస్తున్న రోజుల్లోనే 55-66కి మధ్యలోనే శుచిముఖి, పాత్ర పరిశీలన వగైరాలు రాశానని చెప్పే కదా ఆంధ్రజ్యోతుల వాటిల్లోనూ. అప్పుడు ఉన్నది. కానీ ఇది సీరియస్గా ఒక దాన్ని ఏమంటారు ప్రక్రియగా దీన్ని ఫాలో కావటం అనేది ఎందుకు వచ్చింది అంటే, తెలుగు కథా సాహిత్యంలో వస్తున్న విమర్శ చూసి చూసి ఒక విధమైన ఫ్రస్ట్రేషన్ వచ్చింది నాకు. అది ఏమిటి అంటే, ఎవరు చెప్పినా కూడా ఏ బుచ్చిబాబు దగ్గర, పాల్గొన దగ్గర, లేకపోతే మహా వస్తే అంటున్నాను నేను, వస్తే మూలపూడి వెంకటరమణ దగ్గర అయిపోవటం. అసలైనటువంటి గొప్ప కథలు అవి మాత్రమేనా? అవి మాత్రమే కాదు, వాటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత మార్పు చెందుతున్న కొద్దీ సమాజంలో కొత్త రచయితలు వస్తున్న కొద్దీ వాళ్ళు సమాజం చూసే దృష్టిలో కూడా మార్పు వచ్చింది. వాళ్ళు మంచి కథలు రాస్తున్నారు. మరి వీటిని మనం పాఠకుల దృష్టికి తీసుకురాకుండా ఆ విమర్శ ఎంతసేపటికి అక్కడ ఆగుతుంటే, యూనివర్సిటీలో విమర్శ అక్కడ ఆగుతుంది, కొన్నిటికి పరిమితం అవుతోంది. విడిగా పత్రికల్లో వ్యాసాలు వస్తే కథల్ని గురించి అక్కడ అవే రాస్తారు. అవి రెప్యుటేషన్ అంతా ఎత్తిపోతలోనే అంటాం కదా మనం, అలా అవుతున్నది. అలా కాకుండా ఈనాడు గొప్ప కథలు రాస్తున్నారు, బలాని కథ బాగుంది అని చెప్పాలి అని ఒక తాపత్రయంతో, తపనతో దాన్ని మొదలెట్టాను. అక్కడి నుంచి ఇక విడిగా సాహిత్యం పరమైనటువంటి సపరేట్ విమర్శనాత్మక సాహిత్యం వైపు వెళ్ళిపోయాను. కృతి అని ఒక పుస్తకం మొట్టమొదటి వ్యాస సంపుటి లేదు, అది లేదు, ఇక్కడ కాపీలు లేవు, మామూలు కృతి. ఆ కృతిలో ఏమిటంటే చాలా సాహిత్యపరమైనటువంటి వ్యాసాలు ఉన్నాయి. కొండేపూడి సుబ్బారావు గారి స్మారక బహుమతి అని ఒకటి ఉంది, పురస్కారం. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా విశాఖపట్నం, ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు, ఆయన మహాకవి, ఆయన పేరుతో ఇస్తారు. ప్రతి సంవత్సరం ఒక పద్య కావ్యానికి, ఒక విమర్శనాత్మక గ్రంథానికి ఇస్తారు.
2012లో నేను ఈ కృతి అనేటటువంటి సాహిత్య వ్యాస సంపుటిని రామాయణంలో అప్పుడు తయారుగా ఉన్నటువంటి అరణ్యకాండాన్ని పంపించాను వాళ్ళకి. ఇటు పద్య కవిత్వం, అటు వ్యాస సంపుటి రెండు పంపించాను. రెండు పంపిస్తే రెండు సెలెక్ట్ అయింది. రెండింటికి అవార్డు వస్తే వీళ్ళు చాలా మంది వాళ్ళు ఎవరో జడ్జెస్కి పంపారు, వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. ఇట్లా అని రెండు ఒకళ్ళు వచ్చినాయి. వస్తే వాళ్ళ కమిటీ అంతా కూర్చొని రెండు ఒక ఆయనకి ఇవ్వటం ఎందుకు ఇంకొకళ్ళకి ఇద్దాం అనుకుంటే, నేను అది చాలా తప్పు అని చెప్పి ఆ సభలో మన వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆయన ప్రాచార్య పెద్దవాడు, ఆయన అధ్యక్షత వహించాడు. ఆయన చెప్పాడు, రెండు రావటం అనేది పెట్టండి పర్లేదు, రెండు రావటము అనేది మీరు ఇచ్చిన జడ్జిమెంట్ జడ్జెస్ ఎవరున్నారో వాళ్ళు చెప్పారు, నువ్వు వాళ్ళు చెప్పిన దాన్ని తీసేసి అందులో రెండు ఒకటి ఇద్దామని ఎందుకు అనుకుంటావు, తప్పు అని చెప్తే రెండింటికి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు. ఆయన ఇది రికార్డెడ్గా చెప్పాడు. అందులో ఈ కృతి అనేటటువంటి విమర్శనాత్మక వ్యాస సంపుటికి జడ్జి ఎస్వి రామారావు గారు. రేపు 13వ తారీఖు ఆయనకి సన్మానం ఉన్నది. నేను సుధామ గారు, రమణాచారి గారు మాట్లాడుతాం. నేను ఆయన గురించి నాకేం తెలియదు. ఎస్వి రామారావు గారి గురించి ఇప్పుడు నేను మాట్లాడాల్సి ఉన్నది కాబట్టి ఆయన మీద ఏదో కొంత మెటీరియల్ తీసుకుంటున్నాను. సో ఆయన నా రెఫరెన్స్ అంతవరకు తెలిసింది. సో ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడు. అవి దాంట్లో అన్ని కూడా సాహిత్య తర్వాత అలా సాహిత్య వ్యాసాలు చాలా వచ్చినాయి. వాటన్నింటినీ విడివిడిగా సంపుటాలుగా వేయటం జరిగింది. ఒక సంపుటంలో ఎక్కడో చెప్పలేను. మీ దీని మీద రాసింది కూడా ఉంది, కృష్ణదేవరాయల మీద రాసింది కదా. కృష్ణదేవరాయల నవల బహుశా మీ నవలాకృతిలో ఉందేమో. నవలాకృతి వేరే, ఒక పుస్తకం. నవలాకృతి అనేది హీరో వర్షిప్, హీరో నవలను పాకుడు రాళ్ళు తులనాత్మక పరిశీలనకి ఆయన అవార్డు పెడితే దానికోసం రాశాను. దానికి 50,000 రూపాయల బహుమతి ఇచ్చాడు ఆయన, ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు వాళ్ళు. అది నవలాకృతి. ఇవన్నీ కథాకృతులు, మన కథలవి. కావ్యాలోకనం అంటే మీ పదచిత్ర రామాయణం మీద వచ్చినటువంటి పుస్తకం రంగస్వామి గారు. సో ఇటువంటిదే మీరు మన పండితరాయల నవల మీద కూడా చేశారు కదా. సో ముందు పండితరాయల నవల రాసే ఆలోచన ఎలా వచ్చింది, దానికోసం మీ రీసెర్చ్ గురించి. పండితరాయలు 1972లో స్పందన సాహిత్య సమాఖ్యాన్ని నేను 2-3 సంస్థలతో బాగా గట్టిగా చాలా సంవత్సరాల పాటు అధ్యక్షుడిగానో కార్యదర్శిగానో ఉండి చాలా క్రియాశీల కార్యకర్తను నేను. అంటే మామూలు బలలేయటం, 2 బోర్డులు కట్టడం దగ్గర నుంచి అలాంటి చేసే పనులు నిమగ్నమైనటువంటి వ్యక్తిని. అయితే 1972లో స్పందన సాహిత్య సమాఖ్యాన్ని ప్రారంభించినప్పుడు మొట్టమొదటి పుస్తకాలు 3 వేశాం. ₹1 ప్రచురణ పూర్వ విరాళం, యువభారతి మాకు అప్పుడు ఆదర్శం తీసుకుని వేశాం 3 పుస్తకాలు. ఆ పుస్తకాలు 3 వెనకాల రాబోయే ప్రచురణలు, మా ప్రచురణలని, అందులో MVLD తెలుగు సినిమా సాహిత్యంలో, సినిమా పాటల్లో సాహిత్య విలువలు అనేది ఒకటి, విహారీ శాలివాహన జగన్నాథ్ పండితురాయలు గేయ కావ్యం అని రాస్తే అది ఎంతకాలమైనా కూడా నేను ఏదో పరిశోధన చేస్తున్నాను, చదువుతున్నాను, వ్యాసాలు కలెక్ట్ చేసుకుంటున్నాను, కానీ రాయలేకపోయినాను. 77 వచ్చేసరికి మీరు ట్రాన్స్ఫర్ అయిపోయింది. అది దాన్ని మర్చిపోయాను. అయితే ఎక్కడో ఒక చోట ఒక సందర్భంలో 97లోనే ఎప్పుడో ఈ రామాయణం రాయడానికి కొద్ది ముందు అది రాయాలి ఎట్లయినా అక్కడ పెట్టాం కదా పేరు అని చెప్పి గేయ కావ్యం మొదలెట్టాను. ఒక 50-60 పేజీలు రాశాను. రాస్తే సంఘటనలు వచ్చినప్పుడు అందులో కవిత్వం పలకటలు నాకు అది ఆదర్శం ఏమిటి, అసలు గేయ కావ్యాన్ని పెట్టిన కారణం ఏంటంటే, నారాయణ రెడ్డి గారు ఆయన కర్పూర వసంతరాయలు రాసినప్పుడు దాన్ని నేను ఆయన ముఖ్యంగా విన్నాను. నేను గుంటూరులో మొదటిసారి ఆయన మొదటిసారి కాదు, నేను మొదటిసారి విన్నాను ఒకసారి. అప్పటి నుంచి నాకు ఒక ఫ్యాసినేషన్ ఉంది, గేయ కావ్యం ఒకటి రాయాలి. వారు చదివే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన వాడు. అందుకని ఆ పేరు పెట్టాం. అందుకని ఒక 50-60 పేజీలు రాస్తే సంఘటనలు మారుతున్నప్పుడు కవిత్వం రావట్లేదు. అది ప్రతి కవి అనుభవించేది. నారాయణ రెడ్డి గారి కవిత్వంలో కూడా, నాగార్జున సాగర్ లాంటి వాటిలో అన్ని స్టాండర్స్లో కవిత్వం ఉండదు. సంఘటనలు వచ్చినప్పుడు మారుతుంది.
సో అది నాకు నచ్చలు. ఇప్పుడు మనం ఏ కావ్యం అని పెట్టినప్పుడు కవిత్వం ఉండాలి కదా అని దాన్ని ఆపేసి ఆ తర్వాత కొన్నాళ్ళు ఊరుకొని ఈ రామాయణము, ఈ వ్యాసాలు, ఈ గాసంతా అయిపోయిన తర్వాత మనం జగన్నాథ పండితులు రాయలు రాద్దామని అనుకుని 72 నుంచి రాయలేకపోవడం ఏంటి, వయస్సు అయిపోతున్నది. మరి ఒక కోరిక, అప్పు తీర్చుకొని ఒక దీంట్లో ఎక్కడో ఒక ఇది వచ్చింది, వాట్సాప్లో ఎవరో పెట్టారు అప్పు తీర్చుకోమని. అప్పు తీరిందని ఒక కథ కూడా రాశాను వేరే సబ్జెక్టు. అందుకని జగన్నాథ పండితులు రాయలు రాయాలని చెప్పి నవలగా రాస్తే బాగుంటుంది, తేలిగ్గా ఉంటుంది. వచనంలో అయితే సంఘటనలు డ్రామటైజ్ చేయొచ్చు. నవలా నిర్మాణంలో మీకు స్వేచ్ఛ ఉంది కదా. తర్వాత ఏమో దాంట్లో శిల్పాన్ని, నవలా శిల్పం చక్కగా మనం ప్రజెంట్ చేయొచ్చు అని మొదలు పెట్టాను. అయితే దానికి మూల కారణం, ఆ రోజు నేను గేయ కావ్యం రాయాలని అనుకోవడానికి మూల కారణం ఏంటంటే, లవంగి వృత్తాంతం అనేది నా మనస్సుకి నచ్చనటువంటి విషయం. అబద్ధమని కూడా చాలా మంది తీర్మానించారు కదా, లవంగి కల్పితం అని. అవన్నీ కల్పితం అనేటటువంటి అవన్నీ కూడా కాదు. ఏదో మనకు ఒక మనోధర్మం ఉంటాం చూడండి, ఆ మనోధర్మంలో వాడెవరో తొరకముండతో పోయాడు అని నేను ఈ పదాలు అంటున్నాను ఏమనుకోవచ్చు. సెన్సార్ కూడా చెయ్యం. అంత గొప్పవాడు. ఇప్పుడు అతను అన్ని భాషల్లో గొప్పవాడై ఉండి, రసగంగాధరం తర్వాత అలంకార శాస్త్రం లేదు, ఇవాటి వరకు లేదు. అలంకార శాస్త్రంలో అతను ప్రతిపాదించిన వాటి తర్వాత వేరే అలంకార శాస్త్రం రాలే. అంత గొప్పవాడు. మరి భామిని విలాసం లాంటిది కూడా చెప్పినవాడు కదా. ఆయనకి మహిళని అంటగట్టారే అనేటటువంటి నాకు ముళ్ళు ఉంది. అందువల్ల అది పెట్టాం అసలు. సరే, దాన్ని ఇక్కడ ఇప్పుడు చేయాలి అంటే పరిశోధన మామూలుగా అన్ని దానికి సంబంధించిన వ్యాసాలు, గాథలు అవన్నీ తీసుకుని మెయిన్గా ఆయన పేరేంటి, మన ఖండవిల్లి వారి సూర్యనారాయణ శాస్త్రి గారిది, దాన్ని బేస్ చేసుకున్నాను. ఎందుకని బేస్ చేసుకున్నానంటే ఆయన 10 అంశాలు వరుసనే కోట్ చేశాడు. 1, 2, 3, 4, 5 ఏవైతే వాళ్ళు చెప్తున్నారో ఆయనకి వాళ్ళకి దాన్ని కాంట్రాడిక్ట్ చేస్తూ ప్రూఫ్లు ఇచ్చాడు. దాన్ని నాకు దొరికిందిరా అనుకున్నాను. చాలా చిన్న పుస్తకం దొరికిందిరా అనుకుని అది విడిగా మిగిలినవన్నీ కలుగుని తర్వాత చరిత్ర. ఇది చరిత్రలో ఏంటంటే డిస్టార్షన్ పనికిరాదు, కానీ కల్పన ఉండొచ్చు. ఇప్పుడు ఔరంగజేబు ఆయన్ని దారాన్ని తలకాయ పగలు కొట్టినవి చరిత్ర. అయితే నేను డ్రామటైజ్ చేస్తాను దాన్ని నవల కాబట్టి. మరి చుట్టూతా మనుషులు ఉండటం, దాన్ని చూడటం ఉంటుంది. తమ్ముడు అని చెప్పడం, అన్న అని చెప్పడం, అవన్నీ ఉంటాయి. మనం కల్పించవచ్చు. అలా చరిత్రని డిస్టార్బ్ చేయకుండా ఈ లవంగి వృత్తాంతాన్ని తప్పు, అది ఒక కల్పితమైంది అనేటటువంటి దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ మరి ఏం చేయాలి లవంగిని అని ప్రశ్న వచ్చినప్పుడు నేను మీకు కల్పన అది ఏం చేసామంటే, లవంగి అనే ఒక ఆవిడ నర్తకి, ఆవిడ ఎప్పుడో వచ్చింది అక్కడికి, కాశ్మీర్ వచ్చింది. అక్కడ నృత్యాలు అవి చేస్తూ చూపించింది. అప్పుడు ఎవరో చిత్రకారుడు ఆ బొమ్మల్ని వేశాడు. ఆవిడ ఆ చిత్రాలన్నీ ఉన్నాయి. ఆ రాజు దాన్ని భద్రపరిచాడు. ఈవేళ ఔరంగజేబు వీడు షాజహాన్ ఈయన వెళ్ళి అక్కడ షాజహాన్ ఈయనకి బైరం ఖాన్కి సంగీతంలో పట్టాభిషేకాలు చేశాడు ఇద్దరికి. ఆ సందర్భంలో ఒక కళా ప్రదర్శనని ఏర్పాటు చేసి అక్కడ ఈ బొమ్మల్ని ప్రదర్శిస్తున్నట్టు, అప్పుడు జగన్నాథుడు పక్కన ఉన్నాడు, షాజహాన్ పక్కన. ఒకరు చూస్తున్నారు, ఇద్దరు ముగ్గురు రాజు వాళ్ళంతా, ఆయనందరూ చూస్తున్నప్పుడు బొమ్మ చాలా బాగుండే, ఏమంటారు కవి గారు అంటే, ఈయన ఆ శ్లోకం చెప్పినట్టు. అది ఈయన చెప్పిన శ్లోకాలన్నీ కూడాను అక్కడ వాటిని చూసి వర్ణిస్తున్నట్టుగా ఒక రాజు ఈయన అడగటం. అండ్ మీరు పదాలు కూడా చాలా అద్భుతమైన పదాలు వాడారు ఈ నవల్లో. చాలా చర్చ కూడా జరిగింది. నవల ఏంటంటే, ఇప్పుడు నేను రామాయణాన్ని చెప్పాను, ఒక ఉదాత్తమైనటువంటి సబ్జెక్ట్ తీసుకుని రాస్తున్నప్పుడు దానికి తగిన భాషా శైలి అవసరం అని. అది ఎందుకు నువ్వు అట్లా రాయటం మరి సామాన్య పాఠకుడికి అందదు కదా అని మా బావగారు లాంటి వాళ్ళే అంటారు కూడా, ఇప్పుడు కూడా అంటారు ఎవరైనా. అయితే నా ఇదేంటంటే, పాఠకుడిని నాకు రాజారాం గారు చెప్పినటువంటి ఒక వాక్యం,
చిన్నప్పుడు 64లో నేను ఆయన మధురాంతకం రాజారండి. మధురాంతకం రాజారు. ఆయన ఒక మాట రాశాడు, చెప్పాడు, పాఠకుడు ఇప్పుడు ఉన్న స్థితిలోనే ఉంచదలుచుకుంటే నువ్వు నేను రాయక్కర్లేదు. పాఠకుడిని అంతో ఎంతో ఒక మెట్టు పైకి తీసుకెళ్ళగలిగితే నీ చదువు వలన, నీ రచన వలన అప్పుడు రాయి అన్నాడు. అందువలన నేను ఇందులో భాష కూడా దానికి తగినటువంటి ఒక కొంచెం సంస్కారము ఉదాత్తమైనదిగా రాయటం జరిగింది సంగతి. కానీ చాలా దీని మీద ఒక 20 వ్యాసాలు వచ్చినాయి. రాయని వారు మీరే పండితురాయల్ని, జగన్నాథ పండితురాయల్ని మీరు సంచికలో సీరియలైజ్ చేశారు. 110 మంది 106 మంది అభిప్రాయాలు వచ్చినాయి. అది పడుతున్నాగా. తర్వాత మిమ్మల్ని నవల వేసేటప్పుడు ముందు మాట్లాడిగా రాయలేకపోయారు, రాయలేదు అన్నాం, రాయలేకపోయారు. అంత గొప్పగా ఉంది నవల, నాకేం రాయాలో తెలియలేదు. భవానీదేవి కూడా ఇదే మాట తప్పించుకుంది. భవానీదేవి గారు కూడా ఇదే మాట అని వ్యాసం రాయలే. చిల్లర భవానీదేవి గారు. అయితే ఒక 20 మంది వ్యాసాలను, ఈ 100 మంది రాసిన అభిప్రాయాలు, ఉషారాణి గారి అభిప్రాయంతో సహా దాంట్లో వేయటం జరిగింది. ఆ పుస్తకం పేరు వైజయంతి అని పెట్టాము. అది అట్లా వచ్చింది అనమాట దాంట్లో నుంచి. అందువల్ల ఇంతకీ మీరు రాయనందుకు థ్యాంక్స్, అది సీరియలైజ్ చేసినందుకు కూడా ధన్యవాదాలు. పాఠకుల దృష్టికి తీసుకెళ్ళడానికి అదొక చాలా గొప్ప మాధ్యమం అయింది. లేకపోతే విడిగా నవల పడేది కదా అంతే. తర్వాత ఈ నవల్ని ఇంతవరకు నేను 73 పుస్తకాలు వేశాను అచ్చులు. 73 పుస్తకాల్లో కేవలం ఈ జగన్నాథ పండితురాయలే ఒక పబ్లిషర్ వేశాడు, మిగిలినవని నేను సొంతంగా వేసుకున్నాను. ఇది వేయటం వాళ్ళు వేయాలి అని నేను పట్టుబట్టి ఒక ఏడాది పాటు ఆగాను వాళ్ళకి పంపించి. కారణం ఏంటంటే మార్కెటింగ్ కొంచెం పాఠక లోకానికి విస్తృతంగా వెళ్తుంది అనేటప్పుడు మీరే తీసుకెళ్లారు. కానీ అంతకంటే మరి పుస్తకంగా వాళ్ళు అమ్మటానికి చాకచక్యం ఉన్నవాళ్ళు కదా, మార్కెటింగ్ వాళ్ళు కదా, అందుకని వాళ్ళు చేయాలి, వేయాలి అని అట్టే పెట్టాను, వేశారు వాళ్ళు. మరి ఈ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. మహావిజేత నవల గురించి చెప్పండి. ఇదొక కథ. ఆ కథ చెప్పండి. చిత్రమైన విషయం ఏంటంటే మురళీకృష్ణ గారు, నేను అప్పుడప్పుడు చాలా మందితో మాట్లాడుతూ ఉంటాను, వీడు ఏమిటో ఇంత వరసటైలు, అన్నింటి గురించి మాట్లాడతాడు, వైద్యం గురించి మాట్లాడతాడు, యాక్చువల్ సైన్స్ గురించి మాట్లాడతాడు, సిఏ గురించి మాట్లాడతాడు, కామర్స్ గురించి మాట్లాడతాడు. ఇవాళ రోజున షేర్ మార్కెట్ వ్యవహారం గురించి ఎవరన్నా కనుక ఏమన్నా చేయదలుచుకుంటే నన్ను అడిగితే చెబుతాను, నేను చెప్పగలను. ఎల్ఐసి వారు కదా, ఎల్ఐసి అని కాదు, ఇది వేరే చదువు, ఎల్ఐసీలు చదివింది వేరు. అందువల్ల అట్లాగే నేను ఇక్కడ ఏమి చేసినప్పటికీ కూడా దాని వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ నుండి ఒక కథ చెప్పుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చెబుతుంటే చాలా మంది ఏమంటున్నారంటే రోలింగ్ మాస్ గ్యాదర్స్ నో మాస్ అన్నాడు కదా, రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్, అట్లాంటివి అంటే కాదు అని నేను దానికి కౌంటర్ ఉంది. రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ బట్ ఇట్ గ్యాదర్స్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అదే పద్ధతి. అందువలన నేను నేను అసలు విశ్వనాథ సత్యనారాయణ గారితో ఎవరో ఆయన ఒక సభలో పోల్చాడు నన్ను. ఆయనకి ఎంత అహంభావం ఉందో దాంట్లో కనీసం నీకు 10% ఉంది అన్నాడు. 10% అన్నాడు. పోలేండి, చాలండి అంతవరకు, అదంతా ఆయన ఆత్మవిశ్వాసం అని చెప్పాడు. కాబట్టి నేను కూడా 10% ఉన్నట్టే నాకు. అట్లాగే ఇది కూడా మహావిజేత నవల, చంద్రహాసుడు నవల. నేను రాసిన ప్రతి దానికినండి కథ గురించి వ్యాసం కానీ, సుధామ గారి వ్యాసాన్ని విమర్శించడం కానీ, కవిత్వాన్ని గురించి సమీక్ష చేయటం కానీ, ఎక్కడైనా ఒక బ్యాక్గ్రౌండ్ నేపథ్యం, తర్వాత దానికి అదే సాటి, అందువల్లనే చేశాను ప్రతిదానికి కూడా. మురళీకృష్ణ గారి కృష్ణదేవరాయలు రాశానంటే సమీక్ష, అది చరిత్రలో నిలిచిపోయే రాశాడు కాబట్టి ఆయన దాని సమీక్ష అలాగే ఉంటుంది, అట్లా అనమాట. అలాగే ఈ మహావిజేత చంద్రహాసుడు చరిత్ర. చంద్రహాసుడు అనేవాడు చాలా గొప్ప చక్రవర్తుల్లో పేరు పడినవాడు. ఆయన ఏంటంటే ఒక మరాఠీ సినిమా, 3 కన్నడ సినిమాలు, వైవీరావు తెలుగులో తీశాడు. ఆ విధంగా సినిమాలు వచ్చినాయి చంద్రహాసుడు. అలాగే నవళ్ళు వచ్చాడు. అలాగే పద్యం మన చిలకమర్తి లక్ష్మీనరసింహ గారు డ్రామా రాశాడు.
చిలకమర్తి వారు తెలుసు కదా, పెద్ద ఆయన నాటకం రాశాడు. అవన్నీ ఉన్నాయి. వాటిని చూసిన తర్వాత ఒక రోజున నాకు అసలు వీడు ఈ చంద్రహాసుడు అనేవాడు ఎవరితో పోల్చదగిన వాడు, అసలు మనిషి అనేవాడిని పోల్చగలం వీడితో వీడితోను అని అనిపించిన దిగ్భ్రమ కలిగింది. వెంటనే జైమిని భారతం తీసి చదివాను. జైమిని భారతం మూలం చంద్రహాసుడి కథకి, అందరూ దాంట్లో నుంచి తీసుకున్న వాళ్ళే. దాంట్లో ఉన్న ఇదేంటంటే విశేషం ఏంటంటే, వాడు ఒక చక్రవర్తి కొడుకు. ఆ చక్రవర్తిని శత్రువులు హతమార్చి రాజ్యం ఆక్రమించారు. వీడిని చిన్న పిల్లవాడు, వీడు ఒక ఏడాది వాడు, 2 ఏళ్ళ వాడు. వాడిని దారి తీసుకుని పారిపోయి దాచిపెట్టి ఇంకో రాజ్యానికి పోయి ఆవిడ మామూలుగా సత్రాల్లోనూ అక్కడ ఇక్కడ పడుకుని భిక్షగత్తె వీడి చేత బిచ్చం ఎత్తించి, తాను బిచ్చం ఎత్తటమే కాక మనం చూస్తూ ఉంటాం కదా సెంటర్లో వాటిల్లో, అలా బిచ్చం ఎత్తించింది వాడు. అలాంటి వాడు ఏమైనాడంటే మళ్ళీ చక్రవర్తి అయ్యాడు. చక్రవర్తి కావడంలో కూడా గొప్పతనం కాదు. నన్ను ఆకర్షించినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, చక్రవర్తి అయిన తర్వాత ధర్మరాజు రాజసూయాగం చేస్తుంటే అర్జునుడు అశ్వాన్ని తీసుకుని వచ్చి కుంతల దేశం వచ్చాడు. నది పక్కన విశ్రమిస్తున్నారు. అప్పుడు పంపించారు. అశ్వాన్ని తీసుకుని వచ్చాడు. రాజసూయాగంట యుద్ధం చేయాలి. అరే నేనెందుకురా యుద్ధం, నువ్వు ఉన్నావు కదా అన్నాడు కొడుకు వెళ్ళాడు. కొడుకు వెళ్తే మా నాన్న అక్కర్లేదు, నేను చాలు నీ సంగతి చూడటానికి అని అన్నాడు. అప్పుడు పక్కన కృష్ణుడు ఇమీడియట్గా ఉన్నాడు. అర్జునుడు ఏమన్నాడు అంటే, నువ్వు పనికి రావులే, మీ నాన్న బట్టలు అన్నాడు. అంటే కృష్ణుడు ఈయన అర్జునుడిని ఆపి జైమిని భారతం కథ, అర్జునుడిని ఆపి, అయ్యా నువ్వు చంద్రహాసం రమ్మంటున్నావు, నీ వల్ల కాదు. అశ్వమేధ యాగంలో రాజసూయ యాగంలో ఒక ప్రొవిజన్ ఏమిటంటే, రాజులు అందరినీ గెలవక్కర్లేదు, సంధి చేసుకుని వాళ్ళకి నీకు మైత్రి కనుక కుదిరితే ఇంకా వాడు వచ్చేసినట్లు వస్తాడు నీతో మైత్రి దీనికి అది పట్టాభిషేకానికి నీ గొప్పతనాన్ని అని చెప్తాడు. అక్కడ నన్ను ఎక్కడ వీడు బిచ్చగాడు ఏమో ఆశ్రమాల్లో పడి అదే సన్యాసుల్లో ఏమంటారు సత్రాల్లో పడుకుని, అలాంటి వాడు మళ్ళీ చక్రవర్తి, ఇంతటి చక్రవర్తి కావటం అనేది ఆకర్షించి నన్ను ఈ మహావిజేత నవల రాశాను. నవలగా రాలే, అందువల్ల నేను నవలగా రాస్తే బాగుంటుందని రాశాను. అయితే నా నవల్లో ఎట్లా ఈ చంద్రహాసుని ప్రజెంట్ చేయడం జరగడం అంటే, వ్యక్తిత్వ వికాసానికి ఒక నమూనా చంద్రహాసుడే. బహుశా దీంట్లో నా ఆత్మీయత ముద్ర ఉంది. నా దౌర్భాగ్య స్థితిలో నుంచి నేను ఎదిగిన క్రమం, చంద్రహాసుడు ఈ విధంగా ఎదగటం బహుశా నన్ను ఒక ఐడెంటిఫై చేయటానికి. చంద్రహాసుడులో మిమ్మల్ని చూసుకున్నారు లేదా ఏదన్నా అలాంటిది ఏదో జరిగింది. అందువలన ఇది వచ్చింది. ఇది వస్తే దీన్ని నేను ఆంధ్రభూమికి పంపించాను. ఆంధ్రభూమి సీరియల్ చేయమని పంపించాను. మా ఆవిడికి చాలా ఇష్టమైంది ఈ నవల. కారణం ఏంటంటే ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది. నేను చారిత్రకంగా ఇది పక్కాగా ఉండేటట్టుగా, పౌరాణికంగానే కాకుండా చారిత్రకంగా ఉండేటట్టుగా ప్రదేశాలు, కొంతల దేశం మొత్తం ఆయన జయించుకుంటూ వచ్చినవి సమస్తమైనవి పేపర్ల మీద రాసేవంతా కూడాను మార్కింగ్ చేసి, డిస్టెన్సెస్ చూసి, ఒకదాని సరిహద్దు ఇంకోటి ఏమిటి, వీటితో వీడు పోరాడితే అసలు జరుగుతుందా, అవన్నీ కూడా చూసాం. అందువల్ల ఆవిడ చాలా ఇష్టమైన నవల ఇది. అయితే మేము ఆంధ్రభూమికి పంపిస్తే నేను ఎంవిఆర్ శాస్త్రి గారు 120 పేజీలకి తగ్గిస్తే వేస్తాను. ప్రతి ఆదివారం సంచికలో నేను సీరియల్గా వస్తే కొంతమంది అయినా చదువుతారు కదా అనే ఉద్దేశంతో 120 పేజీలకి తగ్గించి ఇచ్చాను. 128 పేజీలకి దాంట్లో వచ్చింది, సీరియల్గా వచ్చింది. ఆ తర్వాత మా ఆవిడ నన్ను పోరాటం మొదలెట్టింది. ఇది మొత్తం నేనేంటంటే అది పారేసాను అవుతుంది, 128 తగ్గించాం కదా ఇక అయిపోయింది. ఆవిడ మాత్రం అట్లా కాదు, మొత్తం నవల నాకు కావాలి, మీరు వేయించండి. అందుకని ఇది మొత్తం నవల ఇది 128 పేజీలు వదిలేశారు. అలాగే అంటే అట్లా ఉంది, సీరియలైజ్ అయ్యి క్లిప్పింగ్స్ ఉన్నాయి నాది, అంతే తప్పించి నవలగా వేయలేదు. అది నవలగా వేయలే, ఆ క్లిప్పింగ్స్ అట్టే పెట్టుకున్నాను, నవలగా ఇది వేశాను మొత్తం. ఇక్కడ నాకు ఒక సందేహం వస్తుంది. ఒక నవలని 128 పేజీల్లో కుదించి సంపూర్ణమైన నవలగా కనుక మనం చేయగలిగితే ఇంత పెద్ద నవల అవసరమా?
అవసరం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, కొన్ని కొన్ని చారిత్రకమైనటువంటి సంఘటనలు, సన్నివేశాలు, సన్నివేశం తేడాన్ని నేను అనేక వ్యాసాల్లో, కథల్లో, ఈనాటి కథకులకి ప్రత్యేకించి చెప్తున్నాను. సన్నివేశం అనే సెట్టింగ్, మీరు, నేను, సుధామ గారు, సంతోష్, ఇంకొకళ్ళు కూర్చుని ఉన్నారు ఇక్కడ, ఆ సెట్టింగ్. సంఘటన ఏమిటంటే మీరు ప్రశ్న వేయటం, నేను సమాధానం చెప్పటం, అది సంఘటన. అందువలన ఆ సన్నివేశాలు, సంఘటనలు అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. సో మీరు సన్నివేశాలు తీసి సంఘటనలు మిగిల్చారు. 2 ఉన్నాయి 128 పేజీల్లో కుదించాం. అంటే ఎక్కడెక్కడైతే వర్ణనలు అవన్నీ అట్లాంటివి వస్తాయో వాటిని తగ్గించి కొంచెం దాని ఏమంటారు, వేగం తీసుకొచ్చేటట్టు పఠనీయతని కొంచెం పెంచాం. అది అందువలన 128 పేజీలు వచ్చింది. అది మహావిజేతగా. దీనికి సింహప్రసాద్ ముందు మాట రాశారు. సింహప్రసాద్ గారు దీని గురించి, సింహప్రసాద్ 3 నవలల గురించి రాశాడు. చాలా గొప్ప ముందు మాట, అంటే 3 కలిపి రాశాడు. అజయ విభవ వాళ్ళకి వ్యాసం రాసినప్పుడు అతను 3 నవలల గురించి రాశాడు. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఆ పదచిత్ర రామాయణంలో మన సుధామ గారు ఒక కాండం గురించి అద్భుతమైన వ్యాసం రాశాడు. అవన్నీ ఒక క్రోడీకరించి ఒక పుస్తకంగా తీసుకొచ్చాము. అయితే దాన్ని అప్డేట్ చేయడానికి ఇంకా కొన్ని నేను చేయాల్సిన పని ఉంది. అండ్ మీ కథా సంపుటి, యాక్చువల్గా మీరు చాలా కథలు రాశారు, కానీ మీ కథా సంపుటిలు మీ ఇతర నాన్ ఫిక్షన్ ఉన్నంతగా లేవనుకుంటాను. ఉన్నాయి, అవి 17, ఇవి 17. ప్రస్తుతం సమానం. కానీ రాబోయే వాటితో మీరు అన్నట్టుగా వ్యాసాలు ఎక్కువ అవుతున్నాయి. కరెక్ట్. సో ఇప్పుడు మీరు ఇన్ని రకాల కవిత్వం రాశారు, పద్య కావ్యాలు రచించారు, కథలు రాశారు, నవలలు రాశారు, చారిత్రక నవలలు రాశారు, విమర్శలు రాశారు. వీటిల్లో మీరు విహారీ గారు ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు? 3 విధాలుగా గుర్తుపెట్టుకోండి. 1 రామాయణం, 2 జగన్నాథ పండితులు, 3వది ఈ కథల మీద కథాకృతి వచ్చినాయి చూసారా. ఎందుకంటే అవన్నీ ఈనాటి కథకుల యొక్క కథల విశ్లేషణ. అది నాకు చాలా ఆత్మీయమైంది. ఎందుకని అంటే తెలుగులో ఇప్పటి వరకు ఎవరు ఈ కార్యక్రమాన్ని చేసిన వాళ్ళందరూ 100 కథలు అట్లా చేశారు. నేను 400 కథలు చేశాను మొత్తం. అందువల్ల ఇదో రికార్డు, జగన్నాథ పండితురాయల రికార్డు, రామాయణం ఒక రికార్డు. ప్రస్తుతానికి నేను అంతవరకు చెప్పగలను. మిగిలినవన్నీ ఉన్నాయి. మరి సుమంత్రుడు ఏమంటారు? అది సుమంత్రుడు ఏమైందంటే, ఈ రామాయణం గురించి అన్ని చేస్తుండగా రామాయణాన్ని వదిలిపెట్టరా మీరు అన్నాడు హనుమాళ్ళ బొమ్మయ్య గారు. అంటే ఆయన ఆ మాట మామూలుగా క్యాజువల్ గానే ఉండొచ్చు, ఏదో బాగానే ఉంది, ఇంకోటి ఏమైనా చేద్దాం దీంట్లో అని సుమంత్రుడు ఎందుకు వచ్చాడంటే, ఆంతరంగికుడు దశరథుడికి, రాజవంశానికి, వాళ్ళ అంతఃపురానికి, అందరికీ కూడా అతను ఒక్కడే పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళగలడు లోపలికి. అలాంటి సచివుడు ఆయనకి సుమంత్రుడు. మంత్రుల్లో ఆయన ముఖ్యుడైన వాడు. అందువలన ఆయన అంత దగ్గరగా ఉండి రాముడితో కూడా ఆయన తీసుకెళ్ళి ఆ తర్వాత నువ్వు నేను మన ఇటు పోదాం, నువ్వు అటు అన్నట్టుగా వాళ్ళందరూ అదే పౌరులంతా అడ్డుపోతారులే అని చెప్పటం, ఇవన్నీ ఉన్నాయి కదా. చాలా దగ్గరవాడు. మళ్ళీ వచ్చినప్పుడు కూడా దశరథుడు ఈయన్నే పంపిస్తాడు, నువ్వు పట్టరా మళ్ళీ అని. ఆ రోజు రాత్రి కూడా పట్టాభిషేకం ముందు. ఇలాంటి సందర్భాలన్నీ చూసిన తర్వాత అతను ఈ పనులు చేయడానికి ఎంత వేదన పడి ఉంటాడు అనిపించింది నాకు. ఎందుకు అట్లా అనిపించింది? మనం గుమాస్తం అడుగుతున్నాం కదా, మనం అంటే నేను అందువల్ల ఏంటంటే భావనలో ఎక్కడో అలాంటివి ఉంటాయన్నమాట. దాన్నే ఆత్మీయతాముద్ర అంటారు. రచనలో ఆత్మీయతాముద్ర అంటే అదే కదా. అందుకనే ఆ ఎక్స్పీరియన్సెస్ లేని వాడి ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, అవి వేరు. అందువలన ఈ సుమంత్రుడు ఎంతటి వేదన పడి ఉంటాడు వ్యక్తిగాను అని ఒక ఆలోచన వచ్చి పద్యాల్లో రాశాం అనమాట. అది దానికి కేంద్రం ఏమిటి? వస్తువు ఉండాలిగా. వస్తు కేంద్రం ఏమిటి అంటే, ఒక సేవకుడే. కరెక్ట్. ఎవరి దగ్గరైనా కానీ
ఎంతైనా సరే ఎక్కడైనా సరే వాడు సేవా వృత్తి చేస్తున్నాడు అంటే ఈ వేదనలన్నీ తప్పవు. ఇంతే సంగతులు వండుకొని రాసేసి సుమంత్రుడు ఒక గుమాస్తా చేశారనమాట. కరెక్ట్, గుమాస్తా చేసి ఇప్పుడు వాడు ఎంతన్నా ఎదగచ్చు. ఇప్పుడు ఒక్క క్షణంలో పోతుంది. ఇప్పుడు మనం కాపాడుకుంటూ వచ్చినటువంటి అనేక గొప్పదనాలన్నీ కూడాను ఒక చిన్న విషయంలో పోవచ్చు. అది రాశాడు పద్యం కూడా ఉన్నది కదా మీకు, సాటు పద్యాల్లో కూడా ఉన్నది కదా. సేవా వృత్తిలో ఉన్నటువంటి రాజులు సడన్ గా తోసేస్తారు. అందుకని అది ఆవేదన సంస్కృతంలో కూడా పద్యాలు ఉన్నాయి కదా. ఎవరైతే అధికారికి నేను దగ్గర అని అనుకుంటాడో వాడు కొమ్ములు లేని ఎద్దు లాంటి వాడు. కొమ్ములు లేని అట్లాంటివన్నీ. అందుకని ఇది సుమంత్రుడు రాశాడు. దీంట్లో ఆ చివరి పద్యంలో చివరి ముక్తాయింపులు అవేనమాట. వినిపిస్తారా? లైట్ వేస్తాను, చదివి కల్లా పర్వాలేదు. ఈ చిన్న ఊరికే చిన్న పద్యం. మానవ గుణకర్మలలోని మహిత శక్తికి ఇదియే దర్పణం. ఏమెంత ఇరుకుబడిన ఇరుము కొన్నను లేక ఎట్టుల ఇలకరచనను కడకు మా వృత్తి మరి ఇలువడి నిలిచే. అది ఎంత చేసినా సరే సేవా వృత్తి సేవ. అందుకని మానవీయ విలువల సమ్మాన సరణి, మానవానుబంధాల నిర్మాణ సరవి అకట వికటమై మార్పడంత వరకు సృష్టికేతనం ఎప్పుడు స్థిరం. అంటే వీడు చేస్తూనే ఉంటాడు అనమాట. వీడు ఇలా చేస్తూనే ఉంటాడు, పనులు చేస్తూనే ఉంటాడు. ధర్మరక్షణకి రాజు చెప్పింది ఏదైనా కూడా జరుగుతూనే ఉంటుంది అన్నట్టుగా చేసింది. ఈ వ్యూహం గురించి చెప్పండి, మీ మరొక రచన. ఇప్పుడు లేటెస్ట్ గా వ్యూహము నిప్పుల నుంచి నీరు 2 సంపుటాలు వేశాను. వ్యూహం కథలన్నీ కూడా అక్కడక్కడ పత్రికల్లో పడి 2 కథ సంపుటాలే. 2 కథ సంపుటాలు. ఈ 2 ఇప్పుడు లేటెస్ట్. అది సంగతి. ఇప్పుడు మీరు ఈ పద్యాలు రాశారు, కవితలు రాశారు, కథలు రాశారు, విమర్శ రాశారు. సాధారణంగా ఛందోబద్ధమైన పద్యం అంటే ఛందోబద్ధం, కానీ అసలు పద్యం రాయటం వల్ల మన అభివ్యక్తి దెబ్బతింటుందని, లేకపోతే అదొక కృత్రిమంగా ఉంటుందని చాలా మంది వచన కవిత్వ రచనకే ప్రాధాన్యం ఇస్తున్నారు. సో మీకు ఎటువంటి ప్రతిబంధకం అనిపించలేదా భావ వ్యక్తీకరణలో పద్యాలు రాయటంలో? అంటే మీ చిత్తవృత్తి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పద్యము మీరు చెప్పదలుచుకున్న భావానికి అడ్డు కాదు, చెప్పచ్చు అని అనుకున్నప్పుడు పద్యం రాయొచ్చు. తప్పేము. భాషా శైలి గురించి మళ్ళీ వేరే చాప్టర్, దాని గురించి మాట్లాడకూడదు. పద్యంలో ఆ భాష ఉంటుంది కదా, అర్థం కావటం, ఇదంతా ప్రశ్నలు రావద్దు, అవి వేరు. మనం రాయటం, రచయితగా పద్యాన్ని రాయటం అనే దానికి భావాన్ని పద్యంలో మనం సక్రమంగా ఉతికించగలిగితే పద్యం అయినా కూడా హృదయంగానే ఉంటుంది అనేది ఒకటి చిత్తవృత్తి. రెండోది ఏంటంటే పద్యంలో ఇది చెప్పలేము, దీనిలో ఆ సారళ్యం రాదు, ఆ ఫోర్స్ రాదు వచన కవిత్వలాగా అనేది భావించారనుకోండి. ఏదన్నా సబ్జెక్ట్ గురించి, ఏదో ఒక ఇతివృత్తం గురించి, అప్పుడు అది మీరు వచన కవిత్వం. నేను 5 వచన కవిత్వ సంపుటాలు కూడా వేశాను. అందులో 2-3 సంపుటాలకి మరి ఎక్కువ ప్రైజ్ వచ్చింది, అది బహుమతి వచ్చింది. ఒక పెద్ద బహుమతి తప్పిపోతే బామిడిపాటి జగన్నాథరావు పిలిచి చెప్పాడు, వాడెవడో గడ్డం వాడికి కొట్టుకుపోయాడా అని. ఆయన ఉన్నంతకాలం ఆయన ఇది ఇక్కడ రాయవా బాబు ఎక్కడన్నా అని చెప్తూ ఉండేవాడిని. అట్లాగే వచన కవిత్వంలో కూడా ఆ సారళ్యమును ఫోర్స్ అన్నా కదా ఇందాక, దాన్ని ఏమన్నా అభివ్యక్తి తీవ్రత అవసరమైనప్పుడు వచన కవిత్వం మంచిది. మీరు ఇన్ని కథలు చదివి ఇంతమంది కథకుల గురించి రాశారు. ఒక కథలో మీరు ఏం చూస్తారు? వస్తువా, శైలియా, శిల్పమా? ఏది ప్రాధాన్యం, దేనికి ప్రాధాన్యం ఇస్తారు? ఆ 3 లేదు, మంచి కథ రాదు సార్. ఎందుకంటే కొందరు వస్తువు ఉంటే చాలంటారు. ఉదాహరణకి 2 కూతురు సంభాషిస్తున్నారు. ఈ రోజున ఒక చారిత్రకమైనటువంటి సత్యం చెప్తాం మీకు. తెలుగు కథా సాహిత్యంలో కథ అంటే వస్తువు, నిన్నేదో ఒక సమీక్ష రాస్తూ మొదటి వాక్యం రాశాను. తెలుగు కథా సాహిత్యంలో ఈనాడు కథ అంటే వస్తువు,
అని పెద్దలు, పోటీకి న్యాయ నిర్ణేతలు, సాధారణ కథకులు కూడా నిర్ధారణ చేసుకున్నారు అని రాసిన మొదటి వాక్యం. ఎందువల్లంటే కథలో శైలి శిల్పాల యొక్క ప్రాధాన్యతను తగ్గిపోయింది. తర్వాత కొంతమంది పండితులు, కథా పండితులు ఏమంటున్నారంటే ఏ కథ అయినా కూడా ఏ కథ అయినా వస్తువు బట్టి శిల్పం దానంతరం అదే ఎన్నుకుంటుంది, దానంతరం అదే వస్తుంది అనేటటువంటి ఒక స్వీపింగ్ నిర్వచనం. సో ఊడుస్తున్నారు వాళ్ళు, స్వీపింగ్ నిర్వచనం చెప్పేస్తున్నాం. కానీ మూడు లేనిది మంచి కథ రాదు. అసలు మంచి కథ అంటే ఏమిటి అనే దాని మీద దాదాపుగా ఒక 25 సంవత్సరాలు తీవ్రమైన చర్చ జరిగింది. వ్యాసాలు పండితులు జరిగినది. అది ఎందుకో చల్లారిపోయింది. ఎందుకంటే మెయిన్ రాసిందే మంచి కదా అనే రోజులు ఇవి కొడుతున్నారు, లేకపోతే కాబట్టి చర్చ అందువలన అయితే మంచి కథకి ఒకే ఒక్క నిర్వచనం చెప్పుకోవాలంటే కథ నిలవాలి సార్. అది అనుభూతిప్రదంగా అవ్వాలి పాఠకుడికి. అది మళ్ళీ రిపీట్ చేసేటట్టు. అంటే మళ్ళీ రసం దగ్గరికి వస్తున్నారు మీరు. కరెక్ట్. అదే నా చెప్పే కదా, వాడిని ఇక్కడ ఉన్నవాడిని ఒక మెట్టన్నా పైకి ఎక్కించాలని, అప్పుడే అది నిలుస్తుంది. వాడి మనసులో ఉండాలంటే కష్టం. అది ఇవన్నీ కలిస్తే తప్ప రాదు. కొంతమంది కొన్ని లైక్ చేయొచ్చు, శిల్పం శైలి వాటిల్లో. ఇప్పుడు కాశీపట్లో వేణుగోపాల్ రాసినట్టు ఆ శైలి వేరు, త్రిపుర శైలి వేరు, ముళ్ళపూడి శైలి వేరు కదా. అట్లా శైలి శిల్పంలో ఎవరైనా టెక్నిక్ వాళ్ళు. అయితే మూడు కలవని ఏ కథ కూడా ఈ కథ మంచిదండి అని ఎంతవరకు చెప్పడం జరగల. ఇప్పుడు కాలంలో చెబుతున్న వాళ్ళు తప్ప పాత కథల్ని చెప్పుకుంటున్నటువంటి తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా మూడు చక్కగా కుదిరినవి చెబుతున్నారు. ఇప్పుడు త్రిపుర కథ అయినా కూడా, లేక కాశీభట్ల కథ అయినా కూడా దానిలో వస్తూ ఉంటుంది, అతని కథనం ఉంటుంది, ఇతివృత్తం. రెండోది వస్తువుల నుంచి ఇతివృత్తం పుట్టాలి కదా, దాన్ని మీరు శిల్పం. ఈ రెండు మీకు బయటికి అక్షరాల మీద రావాలంటే శైలి. సో అవి మూడు కూడా వాళ్ళు దాన్ని చేసిన వాళ్ళు ఉన్నారు, గొప్పగాను చెప్పిన. అయితే నా ఒక కంప్లైంట్, నేను ఈ కథాకృతులు ఈ విమర్శలు రావడానికి, విశ్లేషణ చేయడానికి 400 కథలు చేశానంటే కారణాల్లో అది కూడా ఒక కారణం. ఎందుకంటే తెలుగు సాహిత్యంలో, కథా సాహిత్యంలో చెప్పబడవలసిన గొప్ప కథకులు చెప్పబడవలేదు, ఉదహరింపబడటం లేదు. ఉదాహరణకు ఆదివిష్ణు అద్భుతమైన కథలు రాశాడు. అతని శ్రీమతి రాధమ్మ కానీ, ఉద్యోగం కానీ, అలాంటివన్నీ కథలు చదివితే ఆ పలుకుబడి నాకెంతో నచ్చుతుంది. చాలా చక్కటి పొట్టి పదాలు రాస్తాడు. అలా సింగరాజు రామచంద్రమూర్తి ఎవడు, అతని సోల్వాసాలు ఒక కథ చాలు నిలబట్టడానికి. అట్లా చాలామంది రచయితలు ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా నేను కనుక పర్సనల్గా తెలిసి ఉండి వాడు వ్యాసం రాస్తుంటే మన మురళీకృష్ణలాగా నా పేరు రాయటం అంతవరకే తప్ప, విడిగా సాధారణమైనటువంటి పరిస్థితుల్లో మంచి కథలు చెప్పేటప్పుడు కొంతమంది పేర్లు, అది నన్ను వేదనకి గురి చేసి రాయటం అసలు కారణం. అది మంచి కథలు ఉన్నాయి కదా, ఎందుకు చెప్పుకోపోవాలి? తర్వాత నా స్లోగన్ ఏమిటంటే, మీరు మంచి అని తలసి ఏదైనా చేస్తే 10 మందికి చెప్పండి. సప్తపది తెలుగుదేశంలో మొట్టమొదటిది, లఘు కవితా ప్రక్రియలో గొప్పది ప్రపంచంలో అని చెప్పాను అనుకోండి. ఐ స్టాండ్ బై దట్, ఐ ప్రూవ్ ఇట్, దేర్ ఇస్ ఎ టెస్టిమనీ కదా. అలాంటివి 10 మందికి చెప్పాలి. నేను ప్రతి సభలో కూడా ఇది తప్పకుండా చెబుతాను. వాళ్ళు ఏమన్నా అనుకోండి. సో మంచి మైకులో చెప్పు, చెడు చెవిలో చెప్పు అనేవారు. ఏమని చెబుతానంటే, నేను ఏదన్నా చెప్తున్నాను అంటే, ఇది మొన్న కూడా చెప్పాను, పాయనీరింగ్ ఎఫర్ట్ అని ఇంగ్లీష్లో వాడాను. ఎవరు చేశారో వాళ్ళకి వెంటనే ఇమీడియట్గా ఇంగ్లీష్లో కూడా మళ్ళీ ఇంకో వాక్యం చెప్పాను, గివ్ ది క్రెడిట్ వేర్ ఇట్ ఈస్ డ్యూ. అది చెప్పాలి మీరు. నేను చెప్పడం కాదు ఇంత ఫోర్సిబుల్గా, మీరు చెప్పాలి మళ్ళీ 10 మందికి. దెన్ ఓన్లీ ఇట్ గోస్ ఇన్ టు ది సొసైటీ. సో ఇక ఇన్ని పుస్తకాలు వేస్తున్నారు మీరు, దాదాపుగా 1-2 పుస్తకాలు తప్పించి మిగిలినవన్నీ మీరే వేసుకున్నారు అన్నారు. మరి పుస్తకాలు వేయడం ఆర్థికంగా ఎంత మటుకు లాభకరం? అది ఒక మీకు కూడా తెలిసిందేగా,
చేతులు కాల్చుకోవటం అని అందరికీ తెలిసిన విషయం కదా. పుస్తకం వేయటం పంచుకోవడం అమ్మినవి తక్కువ. ఎక్కడో రివ్యూలు వచ్చినప్పుడు ఎవరో వెంటనే స్పందించే 10 మంది రాస్తారు మా లైబ్రరీకి పుస్తకం కావాలని. ఇవాళ రాత్రి ఎవరో ఒక ఆవిడ నిప్పు నుంచి నీరు దేనిలోనో పడింది, ఈనాడులో 4 లైన్లు రాస్తారు వాళ్ళు ఎప్పుడైనా కూడా రివ్యూ. కొంతమంది అది కూడా రాయకుండా స్వీకారం లేదు, కొంతమంది స్వీకారం కూడా వేయటం లేదు. ఇప్పుడు తమాషా ఆవిడెవరో వెంటనే నాకు 200 పంపించింది. వాడు పొద్దున్న ఇందాక చూస్తే ఆ లిస్టులో, అదే ట్రాన్సాక్షన్ లిస్టులో చూస్తే 200 ఆవిడెవరో పంపించి, ఈవిడ వాట్సాప్లో అడ్రస్ పెట్టలేదు ఏమిటని చూస్తే మామూలు మెసేజ్ అంటూ ఉంది ఆవిడ అడ్రస్, అక్కడ పెట్టిన ఆవిడ టెక్స్ట్ మెసేజ్ ఉన్నట్టు. సో అలా ఎవరో స్పందిస్తారు. ఆ పుస్తకాలకు వచ్చే డబ్బు తప్ప మీకు వీటిగా డబ్బు రాదు. అది దానికి సిద్ధపడి వేయటం. భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? భవిష్యత్తులో ముందు ఇప్పుడు ఇమీడియట్గా నేను ఉత్తరాఖండ్ రాస్తున్నాను. ఉత్తరాఖండ్లో పూర్వ భాగం రాత్రి పూర్తి చేశాను. ఒక 76 పేజీలు వచ్చింది నేను రాసింది. పద్య రూపంలోనే? పద్యమా గద్యమా? వచనం, పూర్తిగా వచనం. అయితే రీడబిలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నాను, చదివించే గుణం ఉండేటట్టుగా రాద్దామని రాస్తున్నాను. ఒక 4-5 పద్యకావ్యాలని దాన్ని ఏమంటారు పట్టించడం జరిగింది. దీనికోసం మన కంకటి పాపురాజు గారు తిక్కన నిర్వచనం రామాయణం, తర్వాత ఏంది మందరం, మన వావిల్ కొలను బట్టి పుట్టం, తర్వాత వాల్మీకి, తర్వాత వ్యాసాలు, అప్పజోడు పేరెంట్ అయిపోయింది వారి ఆయన ఒక, తర్వాత ఈయన శ్రీనివాసరావు గారు, ఎల్లం రాజు, వాళ్ళందరూ వ్యాసాలు రాశారు భాగవతం. అవన్నీ కూడా కొంచెం కన్సల్ట్ చేసి దీనికి ప్రాధాన్యత ఇచ్చి, చదివించే గుణానికి ప్రాధాన్యత ఇచ్చి, అది మీలాంటి ఇప్పుడు సంచిక లాంటి చోట దాన్ని సీరియలైజ్ చేస్తే జగన్నాథ పండితురాయలాగా ముందు కొంతమంది చదువుతారు కదా పుస్తకం వచ్చే ముందు అని ఒక ఆలోచన కూడా ఉంది. సో మీ ఆలోచన ఆచరణలోకి వచ్చి త్వరలో మీ ఉత్తరరామ చరితం మా సంచికలో సీరియల్గా రావాలని ఆశిస్తున్నాము. సో మీరు ఇంత సమయం వెచ్చించి మాతోటి మీ పుస్తకాల గురించి ఒక విహంగ వీక్షణంగా మాత్రమే, ఇంకా మనం డెప్త్కి వెళ్ళి చేవరాలు కనపడుతున్నది. చేవరాలు, అవును, దీర్ఘ కవిత. అదే ఇందాక వెతికాను మీ కవిత పుస్తకం కోసం. దీర్ఘ కవితలో అది మామూలు వచన కవిత. దీర్ఘ కవితలో అది కూడా వ్యక్తిత్వ వికాసం మీద ఈనాడు యువత ఏం చేయాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఉంది దాంట్లోనూ. అలాగే ఇక్కడ వ్యక్తిత్వ పదం అనే ఒక పుస్తకం కూడా ఉంది. ఇది మొన్న తెలుగు రచయితల మహాసభలు జరిగినాయి విజయవాడలో. అప్పుడు ఒక 400 మంది స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళు ముందుగానే జాగ్రత్త అది మేము పబ్లిసిటీ ఇచ్చి వాళ్ళందరికీ వివిధ సాహిత్య ప్రక్రియల మీద అవగాహన కోసమని క్లాసెస్ పెట్టారు. మా సుబ్బారావు పొన్నచంద్రు చాలా గొప్ప పని చేశారు. మామూలుగా సభలు జరుగుతూనే ఉన్నాయి, బట్ ఇది గొప్ప పని. వాళ్ళు అది చేస్తున్నప్పుడు నేను ఇదిగో ఈ వ్యక్తిత్వ పదం అనేది శతకం మామూలు తెలుగు తేటగీతలో చాలా సింపుల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఇలా మీరు చూస్తే ఒక కేంద్రం పర్సనాలిటీ డెవలప్మెంట్ నా దాంట్లో కనబడుతున్నాయి అన్నమాట. అటు చేవరాలు కానీ, ఇటు మహావిజేత కానీ, ఇటు వ్యక్తిత్వ పదం కానీ, రామాయణం అంతా వ్యక్తిత్వ వికాసమే. వ్యక్తిత్వ వికాసం అది అట్లా. అందుకని అలా ఏదో జరుగుతుంది సార్ ఇప్పుడు. సో మీ త్వరలో అయితే ఒకటి చెప్పుకోవాలి, కొంతమంది మీలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు, వాళ్ళు చేస్తున్న కృషి ఆలోచిస్తున్నప్పుడు, ఇప్పుడు నేను మీ దగ్గర రాబోయే ముందు మాట్లాడుతూ కూడా ఈ మాటే అని వచ్చాను. వాళ్ళందరూ చూస్తుంటే మనం చేస్తున్న చాలా తక్కువ అనిపిస్తుంది. అయినా మంది చూసి కూడా మీరు ఈ వయసులో ఇంత చేస్తున్నారే. పొద్దున 1 గంట సేపు ఆయన ఎవరు కూర చిదంబరం గారు నా దుంపని చేశాడు. కట్ చేస్తాం, ఈ దుంపని కట్ చేసేస్తాం. కారణం ఏంటంటే ఆయన నాకు సమీక్షలు 200 సమీక్షలు పంపించి నేను 100 సమీక్షలు వేసుకుంటాను సెలెక్ట్ చేసి పెట్టమన్నాడు. దాన్ని నేను 3 రోజులు తిప్పి పంపించా, మొత్తం కరెక్ట్ చేసి అంతాను. ఏ విధంగా రావాలి, మీరు సబ్జెక్టు వైజ్గా చేయండి, 4-5 ఒకటి రాసినప్పుడు వాటిని క్లబ్ చేసేది వ్యాసంగా రాయండి, లేకపోతే ఒకటే వేయండి, దాంట్లో బాగున్నది ఒకటే వేయదలుచుకుంటే బలాంది వేయండి, సలీం 5-4 ఉన్నాయి, ఇంకొక ఆయన ఎవరు 3-4 ఉన్నాయి, ఇట్లా అనమాట.
అని పెట్టేసేసి మొత్తం తర్వాత అక్కడక్కడ అతు తప్పులు వగేరాలు కూడా కరెక్ట్ చేసి పంపిస్తే నాకు తిక్క పుట్టిపోతాను సార్ పుస్తకం చూసి ఏం చేశారు మీరు ఎట్లా చేశారు ఎట్లా చేస్తాము మీరు చేసినట్టు కానీ సో త్వరలో సంచికలో మీ ఉత్తర రామచరితతో మనము కలుద్దామని ఆశిస్తూ ఆ ఉత్తర రామచరిత పుస్తకం గురించి డిస్కషన్ లో భాగంగా భవిష్యత్తులో మీ ఇతర పుస్తకాల గురించి కూడా చాలా లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. సో మీ సమయం వెచ్చించి మాతో కాస్త సమయం గడిపినందుకు బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఎందుకు చెబుతున్నానంటే ఇదంతా ఒక సమగ్రమైన విషయానికి పరమానంద భరితంగా అభినందనలు మరియు అభినందనలు. దానికి ఒక తోక అదేంటంటే ఉత్తర రామచరిత అని నేను రాస్తున్న దానికి నేనే పెట్టిన పేరుని మీరు ఇప్పుడు 2 సార్లు ఉచ్చరించారు తప్పుగా. చెప్తున్నా కదా, నేను పెట్టినటువంటి పేరుని అది మీకు తెలియకుండానే ఉత్తర రామచరిత అని 2 సార్లు అన్నారు. అందువలన మీరు చాలా చాలా నమో నమ రాముడు అనిపించాడు మీకు. విశేషంగా నేను పెట్టిన పేరు ఉత్తర రామచరిత, దానికి ఉత్తరాఖండం అలాంటివి పెట్టలేదు. అదే మీరు అన్నారు. నమో నమ. చాలా సంతోషం. సంతోష్ గారికి కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు.